హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో మాలద, కరుష నగరాలు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటాయి అన్న ఇంద్రుని మాటను రాముడు మళ్ళా నిలబెట్టారు అన్న విషయం మనం తెలుసుకున్నాం. సోనభద్ర నదీ తీరాన ఉన్న నగరాలన్నీ అంత వైభవంగా ఎలా ఉన్నాయి అన్న రాముని ప్రశ్నకు విశ్వామిత్రుల వారు వాళ్ళ పూర్వులైనటువంటి కుశనాభ, అతని 9 కుమార్తెల వృత్తాంతం తెలుసుకున్నాం. కుశనాభునకు గంధి అనే కొడుకు పుట్టారని, ఆ కొడుకు యొక్క సంతానంగా విశ్వామిత్ర మహర్షి అలాగే సత్యవతి కూడా జన్మించారని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ సత్యవతే నదిగా మారిందని, ఆ నది పేరే కౌశిక అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. రామచంద్రమూర్తి విశ్వామిత్రుల వారిని గంగ ఎలా వచ్చింది, గంగ వైశిష్ట్యం ఏమిటి అని అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు చెప్పవలసింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. త్రైతాయుగం చివరి దశలో శ్రీరామాయణం జరుగుతున్న కాలమాన పరిస్థితులలో ఆ గంగ హిమవద్గిరినందు పుట్టి, ఆ గంగోత్రిలో పుట్టి, ఆ ఉత్తరాఖండ్ నుంచి ప్రవహించి ఆ ఉత్తరప్రదేశ్ దాటి ఈ తాటక సంహారం జరిగిన బీహార్ ప్రదేశం నుంచి, సోనభద్ర ప్రదేశం నుంచి అలాగ విశేషంగా ఇప్పుడు ఈ బీహార్లో ఉన్న గంగని చూచి మాట్లాడుతున్నాడు రామచంద్రమూర్తి. ఆ బీహార్ దగ్గరికి వచ్చేసరికి అది విశేషంగా పెరిగి అక్కడ మునులు, ఋషులు, తపస్సులు, హంసలు, కొంగలు ఇత్యాది వన్యమృగాలు అన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉండటం చూచి మైమరిచిపోయిన రామచంద్రమూర్తికి గంగ యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి. ఆ గంగని చూచిన రామచంద్రమూర్తికి మనసులో ఒక పులకింత. ఏమిటి ఈ ప్రదేశం ఇంత ఆనందంగా ఉంది? ఎందుకు ఇక్కడ ఇన్ని ఘాట్లున్నాయి? ఇంతమంది ఋషిమునులు, తపస్సులు అందరూ ఇక్కడ ఉన్నారు. అదే కాకుండా ఎన్నో హంసలు, తెల్లటి కొంగలు, అన్ని జీవరాశులు ఇక్కడే బ్రతుకుతున్నాయి. ఏమిటి స్వామి ఈ నది? ఏమిటి ఈ నది యొక్క వైభవం అని అమాయకంగా శ్రీమన్నారాయణుడే ఒక నరుడుగా పుట్టి నరుడుగా పెరుగుతూ ఆ విశ్వామిత్ర ఋషికి శుశ్రూత చేస్తున్న శిష్యుడులాగా అమాయకంగా అడిగిన రామచంద్రమూర్తిని చూచి ఆ విశ్వామిత్రుడికి ఏమి మాట్లాడాలో అర్థం కాక తనను తను మరచి రామచంద్రమూర్తి యొక్క ముఖం వైపుకు చూస్తూ గంగ యొక్క ఆవిర్భవం చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాను నేను అంటే, గంగ పుట్టిందే ఆ శ్రీహరి యొక్క పాదాల దగ్గర. అలాంటిది ఆ రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణుడన్న సంగతి తెలుసు విశ్వామిత్రుడికి. కానీ పూర్తి నరుడుగా మారిపోయి మానవోత్తముడుగా పూర్ణావతారంగా ఆయన ముందు ఒక వైకౌమార దశలో ఉన్న ఒక బాలుడు ఒక గురువుగారిని పదే పదే పరిప్రశ్నేన సేవయాత్ అన్నట్టుగా ప్రశ్నలు అడిగి దానికి ఉదాహరణములు ఎలా తెలుసుకోవాలో మనిషి జాతికి నేర్పుతున్నాడు రామచంద్రమూర్తి. అంటే మనసులో ఏదైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు గురువుగారు పక్కన ఉంటే ఖచ్చితంగా గురువుగారికి శుశ్రూత చేసి, అంటే గురువుగారికి సేవ చేసి, గురువుని అలాంటి ప్రశ్నలు అడిగి వారి యొక్క జ్ఞానాన్ని పెంచుకోవటం ఎలాగా అనే ఒక మానవ సందేశం ఇస్తున్నాడు. కాబట్టి అది చూచి ఆశ్చర్యపోయిన విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు. ఎందుకంటే అన్ని జ్ఞానములు ఆయన యందే ఉండి ఆ యోగులు, మునులు, తపస్సులు ఆయనని పొందడానికి ప్రయత్నిస్తుంటే ఆ రామచంద్రమూర్తే ఒక అమాయకపు బాలుడులాగా మారి ప్రశ్నలు అడిగే వైనం ఆ విశ్వామిత్రుడికి చాలా ఆశ్చర్యం కలిగించిందనే దిశగా చెప్పాను నేను. రామచంద్రమూర్తిని చూచి విశ్వామిత్రుడు, ఈ నది గంగ, దీని పేరు గంగ, దీనిని త్రిపతాకము అని కూడా అంటారు. అంటే 3 లోకములలో ఒక నది గాని ప్రవహించినట్లయితే, అలాంటి ఒక నది బ్రహ్మాండం పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఏదీ లేదు. అన్ని నదులు కూడా భూమి మీద పుట్టి సాగరాల్లో కలుస్తాయి.
నదులన్నీ కూడా స్త్రీ స్వరూపాలు, దేవతా స్వరూపాలుగా మనం పోలుస్తాం. కేవలం ఒక బ్రహ్మపుత్ర మాత్రమే పురుష అంటే పుల్లింగంతో ఉన్న నది. అంటే ఒక పురుషుడు నదిగా మారితే బ్రహ్మపుత్ర. అది కాకుండా మిగతా నదులన్నీ స్త్రీలింగాలే. కానీ విశ్వామిత్రుడు చెప్తూ చెప్తూ ఈ నదిని త్రిపతాకం అంటారు. ఎందుకు త్రిపతాకం అంటే 3 లోకాల్లో ప్రవహిస్తుంది. ఆ స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకములో గంగగా, పాతాళలోకములో భోగవతిగా ప్రవహించి స్వర్గలోకంలో ఉన్న దేవతలు ఆ మందాకినందు స్నానం చేసి వారి పాపములను వారు కడుక్కొని ఇంకా పుణ్యాత్ములవుతారు. వారి యందు పాపమే చాలా తక్కువ స్వర్గలోకవాసులలో. కానీ వారు పుణ్యులు ఇంకా పుణ్యం సంపాదించాలంటే మందాకినిలో స్నానం చేస్తారు. భూలోకంలో మనుషులు ఖచ్చితంగా ఎంతో పాపం చేసి ఉంటారు. వారి పాపములను కడుక్కొని మళ్ళీ సంస్కరింపబడేటట్టుగా బ్రతకడానికి గంగా స్నానం చాలా ఉపయోగం, చాలా ముఖ్యమైనది. మరి కింద లోకాలలో భోగవతిగా ప్రవహిస్తుంది. అంటే భోగము చేత సమస్త పాపములు శరీరములో చేరి బ్రతుకుతున్న అతల వితల సుతల తలాతల పాతాళ నరక లోకాలలో ఉన్న మనుషులందరూ కూడా గంగయందు మునిగి ఆ భోగవతి అనే పేరు గల గంగయందు మునిగి వారు పాపములు కడుక్కుంటారు. అంటే అనాది కాలంగా పైలోకాలు, భూలోకం, కింద లోకాలలో ఉన్న వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నా ఆ పాపములన్నీ స్వీకరించే అంత మహోత్కృష్టమైన పుణ్యాత్మురాలు ఆ గంగాదేవి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు విశ్వామిత్రుడు. మరి ఇంత పుణ్యం ఎందుకు వచ్చిందయ్యా ఆ గంగకి? అసలు గంగ చేసుకున్న పుణ్యం ఏమిటి? ఇప్పుడు నీకొక కథ చెప్తాను రామచంద్ర. ఈ కథలో నీ అవతార ప్రయోజనం మొత్తం కనబడిపోతుంది. అంటే రామాయణంలో సుబ్రహ్మణ్యోపాఖ్యానం, గంగావిర్భవం అనే ఈ 2 ఘటనలు రామచంద్రమూర్తికి ఎందుకు చెప్తున్నాడు అనే సంగతి మీకు ఈ ఎపిసోడ్ ఎండ్లోకి మీకు అర్థమైపోతుంది. గంగ యొక్క జననం ఎలా జరిగిందంటే రామచంద్ర, పూర్వం అంటే ఈ సృష్టి ఆవిర్భవంలో, అంటే ఆ సత్యయుగం స్టార్టింగ్లో, అంటే ఏదో ఒక కల్పంలో, అంటే పూర్వం అనగానే అది చాలా కాలం కిందట అని అర్థం. అలాగా హిమవంతుడు అంటే ఆ హిమాలయాలే ఒక పురుష రూపాన్ని దాలిస్తే ఆయనే హిమవంతుడు. ఆయనకు మేనక ఒక అప్సర. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు పుట్టారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే పెద్ద కూతురు పేరే గంగ, రెండవ కూతురు పేరు ఉమ. అసలు వాళ్ళు 2 ఆడపిల్లలని కని వాళ్ళని ఆ హిమాలయాల్లో పెంచుకుంటున్నప్పుడు దేవతల కళ్ళెప్పుడూ కూడా ఈ హిమవంతుడి మీద, మేనక మీదే ఉండేవంట. అంటే ఎంత పుణ్యాత్ములో వీళ్ళు, చూడటానికి అపురూప సౌందర్యవతులులాగా 2 మంచి ఆడపిల్లలను వీరు కన్నారు అని. అందులోనూ గంగని చూచి ఆ గంగ చిన్నప్పటి నుంచి పరమ సాత్వికంగా బ్రతుకుతూ ఎప్పుడూ ధ్యాన సాధనలో నిమగ్నమయ్యి ఎప్పుడూ కూడా మోక్ష సాధన చేస్తూ అసలు పిల్లలలాగా ఆడుకోకుండా చాలా ఏదో జన్మ ప్రయోజనం చాలా చిన్న వయసులోనే తెలిసిపోయినట్టుగా చాలా ఉన్నతంగా ప్రవర్తించటం మొదలుపెట్టింది గంగ. అలాగే ఉమ కూడా గంగను చూచి తను కూడా ధ్యానము, యోగము, మోక్ష సాధన చేయటం మొదలుపెట్టింది ఉమ. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు కిందకి ఇంద్రుడే వచ్చి, స్వామి, మీ అమ్మాయి, మీ పెద్దమ్మాయి గంగను చూస్తే మా అందరికీ కూడా ఎప్పుడు తనని దర్శించుకున్నా పైనుంచి మా మనసుల్లో ఒక ఆనందం కలుగుతుంది. ఆమెని చూస్తుంటేనే మా మనసులు పులకరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈవిడ కారణజన్మురాలే. అందులోనూ చిన్నప్పటి నుంచి విశేష సాధన చేసింది కాబట్టి ఆవిడిని ఒక నదిగా మార్చి మేము మా లోకానికి తీసుకువెళతాము. ఆవిడ వల్ల దేవతలైన మాకే ఎంతో ప్రయోజనం అని హిమవంతుణ్ణి కోరితే ఆ హిమవంతుడు, మేనక కలిసి గంగాదేవిని పిలిచి గంగాదేవిని అర్జించారు వాళ్ళు. ఏమని అంటే, దేవతలు వాళ్ళకే పుణ్యం కలగాలంటే నీలో మునిగి స్నానాలు చేస్తారట. వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందంటమ్మా నీ వల్ల. కాబట్టి నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఒక నదిగా మారవలసినది. ఇది రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్న కథ. కానీ గంగకు ఎందుకు అంత విశేషమైన అనుగ్రహం కలిగిందంటే,
తను చిన్నప్పటి నుంచి శ్రీహరి పట్ల విశేషమైన భక్తి ఉండి, తను జ్ఞాన ప్రపత్తులతో శ్రీహరినే సాధన ప్రయోజనంగా పెట్టుకొని, తను ఎంతో దీర్ఘకాలం నారాయణుడికే ఉపాసన చేసి, ఆవిడ మోక్షం పొందినట్లుగా మనకు వేరే పురాణాలు చెప్తున్నాయి. అందుకనే గంగ ఎక్కడుంటుందంటే, ఆ సత్యలోకం పైన ఉన్న ఆకాశంలో గంగ ఉంటుంది. అంటే ఆవిడికి ఆల్రెడీ ఎలా అయితే ఒక గరుత్మంతుడికి, ఎలా అయితే ఒక ఆదిశేషుడికి, ఎలా అయితే ఆ చతుష్కుమారులకు ఆ వైకుంఠ ప్రవేశం ఉందో, అలాగే గంగ కూడా అంత యోగ్యురాలు కాబట్టి శ్రీమన్నారాయణుడి యొక్క పాత్రురాలైనది. అది వేరే పురాణాల్లో ఉంది. అలాంటిది వామనమూర్తి ఎప్పుడైతే ఆ సిద్ధాశ్రమం అనే ప్రదేశము నుంచి ఒక చిన్న పిల్లవాడిలాగా దానం తీసుకోవటానికి వచ్చిన వామనుడు అనంతవామనుడుగా పెరిగి ఒక కాలితో వసుధని అంటే భూమిని, ఒక కాలితో ఆ ఆకాశాన్ని ఆయన తాకినప్పుడు ఆయన యొక్క బొటనివేలు గోరు ఆ అనంత ఆకాశాన్ని చీల్చి అక్కడ ఆ వైకుంఠలోకాల దగ్గర ఉన్న గంగ ఆయన యొక్క పాదాలను కడిగి ఆ ఊర్ధ్వలోకాలలో పైలోకాలలోకి మొట్టమొదట వచ్చింది అనేది ఆకాశగంగ. సో ఈ రెండిటిని మ్యాచ్ చేస్తే ఒకటి గంగ ఎంతగానో తపస్సు చేసి మోక్షం పొంది పైలోకానికి వెళ్ళి ఆ త్రివిక్రముడు వామనుడు యొక్క బొటనివేలుతో ఆకాశం చీలితే ఆ ఆకాశము చీలినప్పుడు తన యొక్క పాదాలను కడిగి కింద లోకాలలోకి వచ్చింది అని ఆకాశగంగ. సో 2 కథలు మ్యాచ్ అవుతున్నాయి. అలా దేవతలు అడిగారు, హిమవంతుడు ఇచ్చాడు. ఆవిడ మందాకినిగా స్వర్గలోకంలో ప్రవహిస్తుంది. దేవతలు ఆమె యందు మునిగి ఇంకా పుణ్యం తెచ్చుకుంటున్నారు. ఏమైనా లేశమైన పాపం ఉంటే గడుక్కుంటున్నారు. అలా దీర్ఘకాలం జరిగింది. అలాంటి ఒక గంగ ఒకానొక రోజు భూలోకంలో భగీరథుడనే ఒక ఋషి తపస్సు చేసుకుంటే, ఆ భగీరథుడు యొక్క పూర్వీకులకు మళ్ళీ పాపము పోయి మళ్ళీ వాళ్లకు ఊర్ధ్వలోకాలు కలగాలనే ఒక ప్రయోజనార్థం భగీరథుడు గంగని భూమి మీదకు తీసుకొనొచ్చాడు. ఇదంతా నేను మహాభారతం చెప్తున్నప్పుడు మీకు చాలా ఎలాబొరేట్‌గా సగరుడెవరు, కొడుకులేమిటి, వాళ్ళ యొక్క పాటలేమిటి, ఇవన్నీ కూడా మీకు చెప్పాను. సో గంగా అవతారం అనేది మీరందరూ అక్కడ చూసి తెలుసుకోవలసినది. సో అలాంటి భగీరథుడు తెచ్చాడు కాబట్టి భూలోకవాసులకు గంగ ఒక విశేషమైన కృపచేత వచ్చింది. వచ్చినప్పుడు ఎలా వచ్చింది అంటే, భగీరథుడు గంగని ఆ ఆకాశగంగని కిందకు రమ్మంటే ఆవిడేమీ అమాంతంగా భూమి మీదకు రాలేదు. సదాశివుడి యొక్క జటాజూటంలో ముందు చేరి, అంటే అంత మహోత్కృష్టమైన అతి పుణ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న గంగ ఆకాశం నుంచి అమాంతంగా భూమి మీద పడితే భూమి కదిలి కింద భూమిని మోస్తున్న ఆదిశేషుడు కూడా కృంగితాడనే ఒక సంగతి తెలుసుకొని భగీరథుడు మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు ఆ సదాశివుడికి పూజ చేస్తే సదాశివుడు కరుణించి అంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగను మొదట తన జటాజూటంలో బంధించి 7 పాయలుగా వదిలాడు. ఇది గంగ యొక్క అవతారం. అలాంటి గంగ ఆ హరి యొక్క పాదములు కడిగి సదాశివుడి యొక్క జటాజూటంలో ఉండి ఇంకా పునీతురాలై అప్పుడు కిందకు వచ్చింది. సో ఇక్కడ తాత్వికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, గరుత్మంతుడు ఒక విశేషమైన పని చేశాడు, నారాయణుడు స్వీకరించాడు. ఆదిశేషువు ఒక విశేషమైన పని చేశాడు, నారాయణుడు స్వీకరించాడు. అలాగే గంగను శ్రీమన్నారాయణుడు తన యొక్క సాధనని చూసి స్వీకరించి తనను ఆకాశం పైన పెడితే, అంటే ఈ ముల్లోకములకు పైన పెడితే ఆయన పాదం తగిలి చీలి ఆ ఊర్ధ్వలోకాలకు వచ్చింది కాబట్టి దేవతలు దాంట్లో స్నానం చేస్తున్నారు. ఇలా మనం పురాణాలను కనెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుందన్నమాట. సో అలా దేవతలు చాలా కాలం అక్కడ సంతోషించారు. వాళ్ళు వాళ్ళ పాపాలని కడుక్కుంటున్నారు. అందుకనే భూమి మీద రామచంద్ర, నువ్వు చూస్తున్న ఋషులు, మునులు, తపస్సులే కాకుండా ఈ గంగా నదిలో ఎగురుతున్న పక్షులు, తిరుగుతున్న చేపలు కూడా నిరంతరము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఏ వన్యమృగం కూడా గంగ పక్కన పుట్టదు. అలాంటి ఒక గంగ పక్కన ఉండటం, గంగ పక్కన సాధన చెయ్యటం అనేది అన్ని సాధనలలోకి మహోత్కృష్టమైన సాధన. అందుకనే వీళ్ళందరూ చేస్తున్నారు.
అదేగాక రామచంద్ర, దేవతలైపోయారు, ఇప్పుడు భూలోకవాసులు ఎలాగో సాధన చేస్తున్నారు. అలాగే తను సాగరములో చేరి మళ్ళీ సూక్ష్మముగా ఆ సాగరము కింద నుంచి పాతాళలోకములోకి భోగవతిగా ప్రవహిస్తుంది. అది గంగ. కాబట్టి ఇలాంటి మహోత్కృష్టమైన ప్రదేశానికి వచ్చాం కాబట్టి రామచంద్ర, నువ్వు కూడా నీ సంధ్యావందనాది క్రతువులన్నీ ఇక్కడ పూర్తి చేసి నువ్వు నా దగ్గరికి రావలసినదనగానే ఇక రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరూ కలిసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అక్కడే వారి యొక్క సంధ్యావందనాలు, నిత్యనైమితిక కర్మలన్నీ చేసి వారొచ్చి విశ్వామిత్రుడి దగ్గర కూర్చున్నారు. ప్రతి రాత్రి ఆయన కథ చెప్పినట్టుగా ఆ రోజు మళ్ళీ ఆ గంగ గురించి నువ్వు అడిగావు. అసలు ఆ గంగ జీవితము, దాని తర్వాత అక్కడ ఉన్న ఆ సదాశివుడి యొక్క జటాజూటంలోకి రావటము, ఇవన్నీ ఆలోచించుకుంటే రామచంద్ర, నాకు ఎన్నో అద్భుతమైన విషయాలు గుర్తొస్తున్నాయి అని ఎప్పుడూ లేనిది, ఎక్కడా ప్రస్తావించని ఒక కొత్త కథని రామచంద్రమూర్తికి చెప్పాలని విశ్వామిత్రుడే పూనుకున్నాడు. ఏమిటా కథ అంటే, నీకు ఒక విశేషమైన కథ చెప్తాను నేను. గంగ గురించి చెప్పాను కదా, మరి ఆవిడ హిమవద్గిరికి మేనకకు పుట్టిన మొదటి కూతురు, పెద్ద కూతురు అని చెప్పాను కదా. మరి ఇంకొక కూతురు గురించి చెప్పాను కదా నేను, ఉమా అని ఇంకొక చిన్న కూతురు పుట్టింది. ఆమె కూడా ఎన్నో రకాల తపస్సులు చేసింది గంగను చూచి అని చెప్పాను కదా. మరి ఆ కథ చెప్పనా నీకు అన్నాడు. వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ తాతగారి పక్కనే పడుకొని, ఇటువైపు రామచంద్రమూర్తి, అటువైపు లక్ష్మణుడు, మధ్యలో విశ్వామిత్రుడు. చెప్పండి విశ్వామిత్ర ఋషి, నాకు వినాలనుంది అంటే, ఇప్పుడు ఆకాశంలో చూస్తూ విశ్వామిత్రుడు ఎంతగానో తన్మయత్వానందంతో చెప్తున్న కథ ఇది. ఏమిటంటే, ఉమా చిన్నప్పటి నుంచి కూడా శివుడంటే విపరీతమైన ప్రేమ. అంటే దేవతలు చెప్తుండగా, ఎందరో అక్కడ ఋషిమునులు చెప్తుండగా, ఆ హిమవద్గిరినందు సంచరిస్తున్న యోగి పుంగవులు చెప్తుండగా శివ 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 అనే నామము విని ఆమెప్పుడు ఆమె మనసు ఆ నామాన్ని వింటే పులకరించేదంట. పులకరిస్తూ ఇక నేనెప్పుడూ కూడా ఆ శివుడి దగ్గరే ఉండాలి, నేను శివనామస్మరణే చెయ్యాలని చెప్పి శివుడినే మనసునందు పెట్టుకొని చాలా చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి తను బ్రతకటం మొదలుపెట్టింది. ఇది గమనించారు హిమవంతుడు, మేనక ఇద్దరు. ఓహో, అంటే ఉమకు శివుడంటే విశేషమైన ప్రీతి, ప్రేమ అని గమనించారు. ఈ కథ జరుగుతున్నప్పుడు భూలోకంలో తారకాసురుడనే రాక్షసుడు భూమండలాన్ని మొత్తం నాశనం చెయ్యటమే కాకుండా వాడు విశేషమైన తపస్సు చేశాడు. కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తారకాసురుడు వజ్రానగ అనే ఒక అసురుడికి పుట్టాడు. తండ్రి కాలంలోనే తండ్రి ఎన్నో రకాల దుర్మార్గపు పనులు చేసి యావత్ భూమిని చెరబట్టాడు ఆ వజ్రానుగుడు. అలాంటి వాడికి పుట్టినవాడు ఇక తండ్రి నుంచి పునికి పుచ్చుకున్న తెలివితేటలు జీన్స్తో ఇంకా విశేషంగా భూమండలాన్ని, భూమి కింద లోకాలన్నిటినీ ఆక్రమించి ఎలా అయినా పైలోకాలను ఆక్రమిద్దామని ఎన్నో రకాల యుద్ధాలు చేశాడు ఆ ఇంద్రుడితో. వాడికున్న శక్తి ముందు ఇంద్రుడి శక్తి కూడా చాలా తక్కువే. అయినా సరే ఇంద్రుడు చాలా ధీటుగా ఎదుర్కొని ఎన్నోసార్లు తారకాసురుణ్ణి అతను ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ చాలా కష్టపడి యుద్ధం చేసేవాడు ఆయన. అలాంటి పరిస్థితులలో ఇక ఈ ఇంద్రుడిని, పైలోకాలను నేను జయించాలంటే నేను ఖచ్చితంగా తపస్సు చేయాలి. ప్లస్ ఇంద్రుడిని కానీ దేవతలని కానీ మనం ఆక్రమించేటప్పుడు శ్రీమన్నారాయణుడు ఏదో ఒక రూపాన వచ్చి నన్ను సంహరిస్తాడు అని వాడికి తెలుసు. ఎందుకంటే అనాది కాలంగా రాక్షసులు దేవతలను హింసించటం, ఆ దేవతలు హింసింపబడి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కోరుకోవటం, బ్రహ్మ ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు రావటం, దేవతలను రక్షించటం అనే ఒక విశేషమైన పని జరుగుతూనే ఉంది అనే సంగతి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి కూడా వచ్చింది దానికే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికప్పటికి విశ్వామిత్రుడు ఆ కథలలో రామచంద్రమూర్తిని నరుడే, వీడికి ఏమీ తెలియదని అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే దశరథుడికా మిగతా వాళ్ళకా చూస్తే అర్థం కాదు, కానీ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, పక్కన ఉన్న రామచంద్రమూర్తిని చూడగానే అర్థమవుతుంది. ఈయన కథలు చెప్పడం ఏమిట్రా నాయన, కొత్త కథలు ఏమన్నా చెప్పాలి అని. అప్పుడు రాముడిని ఒకసారి చూశాడు. రాముడు కూడా ఏమీ తెలియని అమాయకుడిలాగా, అవునా అండి, అలాగా
అంటే దేవతలకు కష్టం వచ్చినప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళతారా? బ్రహ్మగారు ప్రార్థిస్తే నారాయణుడు వస్తాడా? చాలా మంచిది. చెప్పండి. చాలా బావుంది గురువుగారు తారకాసురుడు కథ. అనగానే అలాగే నాయన అది తెలిసే బ్రహ్మదేవుడికి విశేషమైన 1,00,000 సంవత్సరాల పాటు పూజ చేసి ఆ బ్రహ్మని ఎలాగైనా మెప్పించి ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన వెంటనే తారకాసురుడు మరణం లేకుండా నాకు వరం ఇవ్వమన్నాడు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, ప్రతి రాక్షసుడు చేసే పనే మరణం లేకుండా వరం. అది ఎలా కుదురుతుంది చెప్పు నాయనా? ఎందుకంటే నాకే ఒక ఆయుర్దాయం ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పాలిరా మీ రాక్షసులకు? అది తప్ప ఏదైనా వరం కోరుకోండిరా, ఇచ్చేవాడికే ఆ పాత్రత లేదు. నేనే నా కాలం అయిపోయిన తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోవాలి. మీకంటే 4 రోజులు ఎక్కువ బ్రతుకుతానంటే, దేవతల కంటే ఇంకొక 2 రోజులు ఎక్కువ బ్రతుకుతానంటే, నాకొక పుటకుంది, నాకొక మరణం ఉంది. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. పనికిమాలిన మాటలు మాట్లాడకుండా కావలసినది చూడు అని చెప్పాడు. బ్రహ్మగారికి కూడా అలవాటే. ఎందుకంటే అసురులు చిత్ర విచిత్రమైన వరాలు కోరతారు. అలాగ తారకాసురుడు గాలిలో చూశాడు. ఎలాగా అని చెప్పి ఇప్పుడు చాలా విశేషమైన వరం కోరాడు. ఏమిటంటే అప్పటికి శివుడు తన యొక్క భార్యని కోల్పోయాడు. అంటే అగ్నిని తనే క్రియేట్ చేసుకొని తన తపస్సుతో అందులో దగ్ధమైపోయింది సతి. సో ఇంకా శివుడికి భార్య లేదు. అందులోనూ అసురులందరూ శివుడిని విశేషంగా ఆరాధించి ఆయననే మోసం చేద్దామని అనుకుంటుంటారు వీళ్ళు. ఆయన మోసం చేద్దామని వీళ్ళనుకున్న భోళాశంకరుడు కాబట్టి చిరునవ్వుతో ఓహో, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యముల చేత బాధింపబడ్డ వాళ్ళై మీరొచ్చి ఇలాంటి ప్రవర్తన ఇలాంటి కోరికలు కోరుతున్నారంటే భోళాశంకరుడు తెలిసినా వరాలు ఇస్తాడనమాట ఆయన. ఎందుకంటే ఆయన పరమ సాత్వికుడు కాదు, శుద్ధ సాత్వికుడు. అసలు అన్ని గుణములకు అతీతుడు ఆయన. ఫస్ట్ ఆయన యందు ద్వేషము, ఆయన యందు రాగము ఇట్లాంటివేవి ప్రవహించవు. ఆయనకు తెలిసిందల్లా వాత్సల్యం మాత్రమే. అంటే ఒక జీవుడు నా దగ్గరికి వచ్చాడు, నన్ను అడిగాడు, నేను ఇచ్చేస్తాను. అంటే భోళాశంకరుడు అదొక కారణం. ఈ అసురులందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించడానికి. ఎందుకంటే నారాయణుడి దగ్గర పప్పులు ఉడకవు. బ్రహ్మ దగ్గర కొంచెం తెలివితేటలు వాడి ఇది కాదు అది కాదని చెప్పి విశేషమైన కోరికలు కోరి బ్రహ్మని మెప్పించుకోవచ్చు. వీడు అడిగాడు, నేనెలాగో శివభక్తుణ్ణి, శివుడికి భార్య లేదు. కాబట్టి సరే బ్రహ్మగారు, నాకు మరణం లేకుండా వరం ఎలాగో మీరు ఇవ్వలేరు. ఎందుకంటే తమరే ఓ రోజు పోతారు. కాబట్టి మీరు ఓ పని చేయండి, శివుడికి కొడుకు పుట్టాలి. ఆ కొడుకు 7 రోజుల బాలుడున్నప్పుడు మాత్రమే నన్ను చంపాలి. ఇది వరం. ఇస్తారా ఇవ్వరా అన్నాడు. ఎవరెవరికో ఏవేవో వరాలు ఇచ్చానురా నాయనా, ఇంట్లో కాదు, బయట కాదు, పొద్దున కాదు, సాయంత్రం కాదు, ఓహో నీలాంటి నికృష్టుల్ని ఎంతమంది చూశాను నేను. కాబట్టి తథాస్తు, ఇంకేమైనా కావాలా నాయనా? ఆహాహాహా, బ్రహ్మగారు మీరు భలే వరం ఇచ్చారండి. అసలు శివుడు సతిని మర్చిపోలేక ఆయన ఘోర తపస్సు చేసుకుంటున్నాడు. మాకు తెలీదా? మేమందరం శివభక్తులమే కదా. కాబట్టి మళ్ళీ ఆయనకు పెళ్ళెప్పుడు అయ్యాను, మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలెప్పుడు పుట్టాను, ఆ పిల్లలు పుడితే 7వ రోజు వచ్చి నన్ను చంపడం ఏమిటి? ఇదంతా జరిగే పని. ఆహాహాహాహా, నేను మృత్యుంజయుడిని అయిపోయాను నేను, ఇక నన్ను కూడా ఎవరూ చంపలేరని చెప్పి బ్రహ్మకు నమస్కారం చేసి ఇక వాడు ఈ వరం తీసుకొని ఇప్పుడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇక ఇంద్రుడికి అర్థమైపోయింది, మామూలుగానే ఓవర్ కాన్ఫిడెంట్గా యుద్ధం చేయటానికి వచ్చే తారకాసురుడు బ్రహ్మని మెప్పించి ఇలాంటి వరం కోరి వస్తున్నాడు కాబట్టి ఇక తారకాసురుడితో రాజీ చేసుకున్నాడు ఇంద్రుడు. ఏం కావాలి నాయనా నీకని అంటే, నాకు స్వర్గం కావాలి. సరే తీసుకో. ఎంతమంది రాలేదు? ఇతకు పూర్వం బలిచక్రవర్తి ఇత్యాది వాళ్ళందరూ రాలేదా? వాళ్లకు నేను దాసోహం పలకలేదా? మళ్ళీ ఏదో ఒక ప్రయోజనం జరగకపోతుందా అని చెప్పి ఆ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అందరూ తారకాసురుడికి దండం పెట్టారు. దండం పెట్టగానే ఓకే, అయితే ఇప్పటి నుంచి ఏమిటంటే, ఇప్పటి నుంచి ఏముంది, మీ సామంతరాజులం, ఈ ముల్లోకాలకు మీరే చక్రవర్తి, బ్రహ్మగారిని మెప్పించారు, ఇంక మేమేం చేస్తాం అనగానే, అలా ఉండండి, ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఏసాలు వెయ్యొద్దు అని చెప్పి ఇక వాడికి నచ్చినప్పుడు స్వర్గానికి వస్తాడు, వాడికి నచ్చినప్పుడు ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుంటాడు, వాడికి కావలసిన వాళ్ళతో డాన్సులు వేయించుకుంటాడు. ఇక వాడు చేసే వికృతి చేష్టలకి ఇక అంతం లేదు ఈ తారకాసురుడికి. అలా అనాది కాలంగా గడుస్తుంది. ఇంద్రుడు కూడా భరిస్తున్నాడు, ఏదో ఒక రోజు నారాయణుడు రాకపోతాడా, దీని నుంచి మనల్ని బయట పడేయకపోతాడా అని. అప్పుడు ఓ రోజు మళ్ళీ ఇంద్రుడికి బాధ కలిగి బ్రహ్మగారిని ఆయన కూడా మనసులో ధ్యానిస్తే ఆ బ్రహ్మగారు ప్రకటించినప్పుడు ఇంద్రుడు, ఏమిటి స్వామి దరిద్రం,
వాళ్ళు తపస్సులు చేస్తారు. మీరు వరాలిస్తారు. మీరు వరాలిచ్చిన తర్వాత వాళ్ళు పేట్రేగిపోతారు. అసలా శివుడనేవాడు కొన్ని సంవత్సరాలుగా కనపడకుండా మాలాంటి సురులకే ఆయన దర్శనం లేదు. ఆయనిగ ఈ సంసారంతో నాకు సంబంధం లేదు. సో, సతి మరణించిన తర్వాత పరమ వైరాగి అయిపోయాడు ఆయన. మామూలుగానే వైరాగి. అలాంటిది పరమ వైరాగి అయిపోయి ఎవరికీ కనపడకుండా ఏకాంతంలో ఆయన ధ్యానంలో ఉన్నవాడికి పెళ్ళెప్పుడయ్యేను, ఆయనకి పిల్లలెప్పుడు పుట్టేను అని బ్రహ్మని అడిగితే అప్పుడు చెప్తారు. నాయనా మీరందరూ గూడా కింద హిమవంతుడి దగ్గరికి వెళ్ళి గంగ నాకు కావాలని అడిగారు. ఆ గంగ ఎంతగానో నారాయణ్ణి మెప్పించి సాక్షాత్తు వైకుంఠలోకంలోనే గంగ ఉంది. అప్పుడు మీరు ఆకాశగంగ అని కిందకొచ్చిన దాంట్లో మీరు స్నానాలు చేస్తూ దీర్ఘకాలంగా సుఖపడుతున్నారు. మరి ఆవిడకి ఇంకొక చెల్లుంది. ఆవిడ్ని చూస్తే మీకేమీ అనిపించట్లేదా అని. అప్పుడు ఇంద్రుడు, దేవతలు అందరూ ఆమెను చూశారు. చూడగానే అపురూప సౌందర్యవతే కాకుండా నిత్యం శివ 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 అని శివుడినే ఆరాధిస్తూ శివుడే తనకు సర్వస్వం అనుకుంటూ బ్రతుకుతుంది. ఆమెని సరిగ్గా చూడండి నాయన, బ్రహ్మసృష్టి ఎవరావిడ అన్న. అనగానే వాళ్ళల్లో ఉమకు సతి యొక్క అంశ కనపడింది. అమ్మ, సతి ఇప్పుడు మళ్ళీ ఉమగా పుట్టిందా? ఈ సంగతి మాకు తెలియలేదు స్వామి అన్నారు. మరి అందుకేనా ఆయన అలాంటి వరం ఇచ్చాను. కాబట్టి మళ్ళీ ఆదిపిత అయిన శంకరుడున్నాడు, జగన్మాత అయిన ఉమకెందుంది, మరేం చేయాలి మీరంతా అంటే, ఇంకేం చేయటం ఏమిటి, వీళ్ళిద్దరికీ కళ్యాణం చేయటమే. మరి కళ్యాణం చేయటం అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు వెళ్ళి ఆ సదాశివుడు పరమశివుడు తపస్సు చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు కదా, వెళ్ళి మీకున్న టాలెంట్ మీరు చూపించండి నాయన అని బ్రహ్మ చెప్పి వదిలేశాడు. దానికి ఇంద్రుడు కూడా చాలా డీప్గా ఆలోచించి ఈ పని కేవలం మన్మధుడే చెయ్యగలడని చెప్పి మన్మధుడిని పిలిచి, నాయనా నీ చేతిలో ఉన్న ధనస్సును ఒకసారి చూపించమన్నాడు. మన్మధుడి చేతిలో ధనస్సు ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద చెరుకు గడ్డ ఉంటే ఆ గడ్డను వంచి మీరు దాన్నే ఒక ధనస్సుగా చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగ మన్మధుడికి చెరుకు గడ్డతో ఉండే ఒక విశేషమైన ధనస్సు ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఒక ధనస్సు ఉంటుంది, మన్మధుడికి ఆ ధనస్సు. ఆ ధనస్సుతో ఆయన విచిత్రమైన బాణాలేస్తాడు. ఆ బాణాలు ఇయ్యగానే మన యందు మన్మథ తాపం, మన యందు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, శృంగారము అన్నీ కలుగుతాయన్నమాట. కాబట్టి ఆ మన్మధుడు ఉన్నాడు కాబట్టే సృష్టి నడుస్తుంది. ఆ మన్మధుడున్నాడు కాబట్టే సంపర్క సంభోగాల సుఖం ఒక చిన్న చీమ నుంచి, మనిషి దగ్గర నుంచి దేవతల వరకు అందరూ పొందుతారు ఆ సుఖాన్ని. అలాంటి సుఖమే ఒక కామ సుఖం. ఈ సంపర్క సుఖం, సంభోగ సుఖమే ఒక మనిషి ఆకారంలో ఉంటే ఆయనే మన్మధుడు. మన్మధుడినెళ్ళి, నాయన మా అందరి యందు కామప్రచోదనం చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నీకు అన్నిటికంటే పెద్ద పనప్పు చెప్పావు నాయన. నువ్వు మళ్ళీ పూర్తి వైరాగ్యంలోకి కూరుకుపోయిన సదాశివుడిని మళ్ళీ ఆ కామ ప్రచోదనం చేసేటట్టుగా నువ్వు చెయ్యమంటాడు. మన్మధుడు అంటాడు, అసలు నేను నార్మల్గా ఏదో చిన్న చిన్న మనుషులు, మీలాంటి దేవతలు ఇట్లాంటి వాళ్ళకి నేను పనికొస్తాను కానీ శివుడి మీద నేను కామప్రచోదనం చేయించడం ఏమిటి? ఆయన పిల్లలం మనం అందరం, పంచభూతాల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు శివ సతి యొక్క సంగమాల నుంచి పుట్టిన వాళ్ళం మనం నిజంగా ఈ పని చెయ్యగలమా అనే క్వశ్చన్ మన్మధుడు అడుగుతాడు. బ్రహ్మగారు నాకు అదే చెప్పారు నాయన. ఎందుకంటే శివుడికి మళ్ళీ ఆ పార్వతిని చూస్తే ప్రేమ పుట్టాలి, పుడితేనే వాళ్ళ పెళ్లి జరుగుతుంది, జరిగితేనే వాళ్లకు సంతానం కలుగుతుంది. ఇంకొక ఆప్షన్ ఉందా? కాబట్టి ఎలాగో చచ్చి బ్రతుకుతున్నాం ఆ తారకాసురుడి చేతిలో, కాబట్టి నీ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. బ్రహ్మ మరి అలాంటి వరమే ఇచ్చాడు, కాబట్టి నువ్వు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయవలసినది అన్నాడు. అప్పటికి కాముడికి కొంచెం లోపల ఒక వెలితి, ఒక కాన్ఫిడెన్స్ లోపించింది, నేను ఈ పని చెయ్యలేనని. కానీ కాంట్ బట్ పొజిషన్, మరి ఆ తారకాసురుడిని సంహరించాలంటే ఇలాంటిది ఏదో ఒకటి చెయ్యాలని కొన్ని లక్షల సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్న శివుడుకున్న కైలాసానికి వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కొని ఆయన మన్మథ బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అవి తీయగా ఉంటాయి ఆ మన్మథ బాణాలు. ఎందుకంటే చెరుకు యొక్క రసం అంతా కూడా బాణాల రూపంలో ఉంటుంది. ఆ చెరుకు గడే ఒక ధనస్సుగా వేస్తుంటాడు. ఇక పార్వతి కూడా ఎన్నో రకాలుగా శివ 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 అని మనసులో చింతన చేస్తూ తను కూడా అదే సమయానికి ఆ కైలాస పర్వతముల్లో శివుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వెళ్ళింది.
వెళ్ళగానే ఈయనేమనుకున్నాడు, నేను చెట్టు వెనకాల నుంచి బాణం వేస్తాను శివుడు. ఆ శివుడు ఎప్పుడైతే ఆయన తపోభంగం జరిగి కళ్ళు తెరుస్తాడో, ఆ కళ్ళు ఎప్పుడైతే పార్వతి మీద పడతాయో, ఇమ్మీడియేట్‌లీ శివుడు పార్వతిని చూసి మోహిస్తాడు. మోహిస్తే పార్వతిని పెళ్లి చేసుకుంటాడనే మాస్టర్ ప్లాన్ ఏసుకొచ్చారు. ఈ దేవతలంతా వెనక నుంచి చూస్తున్నారు బైనాక్యులర్స్‌లో. మనోడు ఏం చేస్తున్నాడని. కాముడిని మాత్రం దింపేశారు రంగంలోకి. అలా 2, 3 బాణాలేశాడు. శివుడసలు చలించట్ల. అప్పటికి చెప్పాడు ఇంద్రుడికి, నేను చెప్పాను కదరా బాబు, నా బాణాలు చిన్న చిన్న వాళ్ళ మీద పనిచేస్తాయి. శివుడి మీద పనిచేయురా నాయనా అన్నా. నీ దగ్గర ఆప్షన్ లేదయ్యా. ఇప్పుడు ప్రయత్నిస్తే పోయేదేముంది ప్రాణాలు తప్ప అన్నారు. పోతే నా ప్రాణాలు పోతాయిరా నాయనా, మీదేం పోయిందని అనుకున్నాడు. నేనేదో కామెడీగా చెప్తున్నాను గానీ, అంటే వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ముందేమో అమ్మాయి కనపడుతుంది. వాళ్ళకది దేవతలు గాబట్టి ఆమె సతే మళ్ళీ ఉమగా పుట్టిందనే సంగతి తెలుసుకున్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. పాపం వాళ్ళేం చేస్తారు, శివుడి ముందు దేవతలు కూడా అల్పులే. అలాంటిది విశేషంగా బాణం తర్వాత బాణం, బాణం తర్వాత బాణం, బాణం తర్వాత బాణం ఏస్తూనే ఉన్నాడు శివుడి మీదకి. అదే పనిగా ఏస్తున్నాడు. ఒక్కసారిగా శివుడు ఇరిటేట్ అయ్యాడు. ఎవడ్రా వీడు ఇన్ని సంవత్సరాలు నేను ధ్యానంలో ఉంటే డిస్టర్బ్ చేసిన వాడని చెప్పి ఆయన 2 కళ్ళు ముందు మాంసపు నేత్రములు తెరవకుండా, ఆయనకి మాంసపు నేత్రాలే ఉండవు, అది వేరే సంగతి. అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆయన 2 కళ్ళు తెరవకముందు ముందు మూడో కన్ను తెరిచాడు. ఆ మూడో కన్ను తెరవగానే శివుడి మనసులో ఒక చిన్న ఇరిటేషనే ఒక పెద్ద జ్వాలగా మారి ఆ చెట్టు వెనకాలున్న మన్మధుణ్ణి ఆయన్ని మొత్తం దహించేసింది. ఆయన ఉన్న అన్ని అంగాలు కూడా దహనమైపోయి ఒక మసిగా మారిపోయాడు ఆయన. ఆ ప్రదేశమే ఎక్కడైతే అంగములన్నీ పడిపోయాయో అదే అంగదేశం కింద అన్న సంగతి విశ్వామిత్రుడు, నీకు అంగదేశానికి వెళుతున్నప్పుడు చెప్పాను కదా నాయన, ఇక్కడే ఆ పని జరిగిందని. అది ఇక్కడే జరిగింది. మళ్ళీ దహనమైపోయింది. దహనమైపోయిన తర్వాత మళ్ళీ ఆయన తన యొక్క మూడవ నేత్రాన్ని మూసేసుకొని ఆయన తపస్సులోకి వెళ్ళాడు. తపస్సులోకి వెళితే దేవతలందరూ నెత్తి మీద చెయ్యేసుకున్నారు. ఇదేమిటిది, ఆయన పూర్వజన్మలో ఆయన భార్యేరా నాయన సతి ఉమగా వచ్చింది. ఇంకొక ఆప్షన్ లేదని మనం మన్మధుడిని పంపిస్తే మన్మధుడినే కాల్చేశాడు ఈయన. అసలిప్పుడు మన్మధుడు లేకపోతే సృష్టి ఎలా నడుస్తుందిరా నాయన? భూమి మీద పశుపక్షాదుల దగ్గర నుంచి చీమల నుంచి ఇవన్నీ ఎలాగ సంపర్క సంభోగ ఉపేక్షల చేత సంతానాన్ని కలుగుతాయి. మనం ఏదో అనుకొని వెళ్తే ఇంకేదో అయ్యింది. కాబట్టి తూచ్ ఇప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ కాముణ్ణి మనం బ్రతికించుకోవాలని చెప్పి ఆ ఉమ దగ్గరికి వెళ్ళి ఉమకి సాష్టాంగ నమస్కారం చేశారు. అసలు వీళ్ళ బాధ వీళ్ళదైతే ఇప్పుడు ఉమది ఇంకొక బాధ. దీర్ఘకాలంగా నేను శివుడిని మెప్పిద్దామని చెప్పి నేను ఈ ఉద్యానవనాల వెంట ఆ ఉద్యానవనాల వెంట తిరుగుతూ 24 గంటలు మనసులో శివ 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 అని స్మరించడమే కాకుండా ఇదే సమయంలో ఆయన్ని ప్రత్యక్షంగా నేను దర్శిద్దామని వస్తే కనీసం ఒక కంటితో లేశమాత్రాన ఐమూలగా కూడా నన్ను చూడలేదు. మూడో కన్ను తెరిచాడు, కాముని దహించాడు, మళ్ళీ అంతర్ముఖ సాధనలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడని చెప్పి చాలా బాధపడి ఆవిడ దేవతలని, అసలు మీకు హెల్ప్ చేయాలంటే ముందు నా చేతులు ఏమన్నా ఉండాలి, నా భర్త నేనంటేనే పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు, నేను వెళ్ళి ఇంకా శివుణ్ణి మెప్పించడానికి ఇలా అయితే మనం ఏమీ చేయలేము, నేను ఘోర తపస్సు చేస్తానని చెప్పి మళ్ళీ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసిన ఉమ 4 వేపులు అగ్నిని పెట్టి ఆ మధ్యలో కూర్చొని ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టింది. కొన్ని వందల సంవత్సరాలు ఆ తపస్సులో గడిస్తే పూర్తిగా తను గోల్డెన్ రంగులో, అంటే స్వర్ణవర్ణంలో ఉండాల్సిన పార్వతి కాస్త నల్లగా అయిపోయి తిండి లేక శల్యమైపోయి అసలు తన సౌందర్యం మొత్తం కృషించుకుపోయి ఎండిపోయిన ఆకులాగా తయారయ్యి ఆ పొట్ట భాగం మొత్తం డొక్కల్లోకి వెళ్ళిపోయి కేవలం ఇక ఆ ఎముకల మీద ఒక చర్మం కప్పినట్టుగా ఉన్న పరిస్థితులలోకి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు శివుడు ఎవరయ్యా ఇంత తపస్సు చేసుకుంటుంది నన్నని చెప్పి ఆయన తన దృష్టిని ఉమవేపుకు మళ్ళిస్తే ఆ ఉమ చేసిన తపస్సుని చూసి మెచ్చినవాడై శివుడు ఆమెకు ప్రత్యక్షమైతే అప్పుడు ఆ ఉమ శివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే శివుడు అది చూసి, ఓ సతే ఇప్పుడు ఉమగా వచ్చింది, తపస్సు చేసిందని చెప్పి అప్పుడు ఉమని తన భార్యగా స్వీకరించాడు. అలా ఉమాశివుడు పెళ్ళి అంగరంగ వైభవంగా హిమవంతుడు మేనక కలిసి చేశారు.
దానికి సమస్త దేవతలందరూ సంతోషించి ఇప్పుడు ఆనందంగా ఉన్న శివుడిని వారు ప్రార్థిస్తే ఆ మన్మధుడిని మళ్ళీ ఆయన బ్రతికించాడు ప్రాణం పోసి. అందుకనే మనం లింగాష్టకంలో కామదహన కరుణాకర లింగం అని చదువుతాం మనం. ఎందుకంటే ఆయన తలుచుకుంటే అంటే మళ్ళీ శివుడు సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా ప్రయోజనం జరగాలి తప్ప మనం ఆయన ద్వారా ఒక పని చేయించుకుందామని అనుకోవటం మన అమాయకత్వం. అది దేవతల యొక్క అమాయకత్వం. ఇక వీళ్ళిద్దరూ కూడా ఎలాగో కళ్యాణం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దేవతలందరూ ఆ పెళ్ళికి వచ్చి ఉమా శివుడికి మళ్ళీ వారందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి వారు విన్నపించుకున్నారు. స్వామి, తారకాసురుడనే వాడి చేత అనాది కాలంగా మేము బాధింపబడుతున్నాం. ఆ బాధ తట్టుకోలేకే మన్మధుడిని ప్రవేశపెట్టాం. అంటే ఇదొక లవ్ స్టోరీ ఫ్రమ్ పాస్ట్ లైఫ్. సో ఈవిడ ఎలాగో సతీ మళ్ళీ పుట్టింది ఈ హిమవంతుడికి మేనకకు. కాబట్టి మీ దృష్టి ఆవిడ మీద పడితే చాలు, ఈ ప్రయోజనం జరుగుతుందని చెప్పి మేము చేసాం. మేము తప్పు చేసినందుకు మేము సిగ్గుపడుతున్నాం. మీరు మళ్ళీ ఆ మన్మధుడిని మళ్ళీ బ్రతికించారు. మా అవివేకమును మీరు మన్నించి మాకొక పుత్రుణ్ణిస్తే ఆ పుత్రుడే ఆ తారకాసురుణ్ణి సంహరించగలడు. మా యందు కృప చూపించి మాకు ఈ వరాన్ని కటాక్షింపవలసినది అని వాళ్ళు కోరారు. దేవతలు పాపం కాంట్ పొజిషన్లో ఏమీ చెయ్యలేక ఆ మన్మధుణ్ణి ముందు పెట్టి ఇలాగా ఆయన దృష్టి ఉమవైపు తిప్పేలాగా చేయటానికి గాను ఈ దుస్సాహసం చేశారని. ఎంతైనా బోళాశంకరుడు అసురులనే క్షమించగలిగిన వాడు సురులను క్షమించడా? కాబట్టి సరే నాయన, ఇంకెప్పుడు ఇటువంటి సాహసం చెయ్యకండి అనే సంగతి చెప్పి ఆ రతి కూడా ఎంతగానో బాధపడి మన్మధుడు లేని రోజులలో చాలా విశేషంగా మనసుకు గాయపడినదై చాలా డిప్రెషన్కి లోనైంది రతి. అందుకనే రతికి కూడా ఏం చెప్పాడంటే, నా మూడవ కన్నుతో దహనమైన మన్మధుడికి మళ్ళీ శరీరం రావటం కష్టమే, కానీ భవిష్యత్తులో శరీరం వస్తుంది. ఇప్పటికీ మన్మధుడు కేవలం శక్తి రూపాన తత్వరూపాన ఉంటాడు. అందరి మనసుల్లోనూ కామప్రచోదనం జరిగేలాగా చేసి సృష్టి ధర్మానికి పూనుకుంటాడు అని చెప్పి ఆ రతీదేవికి కూడా, అంటే ఇప్పుడు రతీదేవికి స్వర్గలోకపు శరీరం ఉంటుంది, మన్మధుడు వాయిస్ మాత్రమే రతీదేవికి కనబడుతుంది. అలాంటిది మళ్ళీ మహాభారతం చూసినట్లయితే, మనం మళ్ళీ పురాణాలని ఇంటర్ రిలేటెడ్ చేసినట్లయితే ఈ రెండు ఇతిహాసాలను, మళ్ళీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి మన్మధుడే కొడుకుగా పుడతాడో ప్రద్యుమ్నుడిలాగా, అప్పటి నుంచి కూడా మళ్ళీ ఆయనకి ఒక శరీరం ఉన్నట్లుగా మనకు శాస్త్రం చెప్తుంది. అంటే ఆ కాలమాన పరిస్థితులలో శివుడునే మోహింపబడేలా చేద్దామనుకున్న, అంటే ఎంత దేవతలు తోసినా ఆయన తారతమ్యాన్ని ఆయన అర్థం చేసుకొని, నేను ఈ పని చస్తే చెయ్యను, నేను చెయ్యలేను అని ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడవలసినది. అందుకనే ఆ కొంచెం కాలం మళ్ళీ ద్వాపర యుగం వరకు ఆయన శరీరం లేకుండా మన్మధుడు స్వర్గలోకంలో సంచరించాడు, సమస్త జీవులకు కామప్రచోదనం చేశాడు. ఇక ఇలా జరిగిన తర్వాత దేవతలు కూడా మాకు ఒక కొడుకు కావాలన్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాల దీర్ఘ తపస్సు చేసిన శివుడు ఇప్పుడు ఆ ఉమను తను భార్యగా స్వీకరించి ఆ ఉమకు అన్ని రకాల సుఖభోగములను ఆయన ఉన్న కైలాస పర్వతమునందు ఇస్తూ ఇప్పుడు ఆయన సంపర్కము చేత ఒక కొడుకుని కందామనే ఒక ప్రయోజనంలోకి దిగాడు. పార్వతి అంటే పర్వతానికి పుట్టింది కాబట్టి పార్వతి అని ఆ ఉమకు ఆ పెళ్లి తర్వాత నామకరణం కూడా చేశారు. అంటే ఇవన్నీ పర్యాయవాచక పదాలు, ఇవన్నీ కూడా ఉమా పార్వతి అన్నీ ఒకటే. సో శివపార్వతుల సంగమం జరుగుతుండగా దేవతలందరూ ఎంతగానో ఆనందించారు. కింద వారు ఎన్నో విశేషమైన యజ్ఞయాగాదులు చేశారు. ఇక మనకు కొడుకు పుడతాడని వాళ్ళందరూ ఎదురు చూస్తుంటే ఆ శివుడికి అంత దీర్ఘకాలంగా చేసిన తపస్సు ప్లస్ శివుడికి ఉన్న విశేషమైన తేజస్సు కారణంగా, అంటే ఋషి తేజస్సులే చాలా తేజస్సుగా ఉంటాయనేది మనం చెప్పాం. సో తేజస్ అంటే ఏమిటంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవడానికి వీర్యం అన్నమాట. సో అలాంటిది ఋషులకే అంత తేజస్సు ఉంటే ఇక సాక్షాత్తు సదాశివుడి యొక్క తేజస్సుని ఎవరు భరించగలరు? కాబట్టి వారి సంగమం అక్కడ కైలాసంలో జరుగుతుంటే సమస్త భూమి కింద లోకాలు, భూమి భూపై లోకాలు, ముల్లోకాలలో ఎక్కడి లేని ఉష్ణోగ్రత పెరిగింది.
ఉష్ణోగ్రత పెరిగి దేవతలు స్వర్గలోకంలో నార్మల్‌గా అయితే వాళ్ళకి వాళ్ళ శరీరానికి ఎవరి శరీరానికి తగ్గట్టు వాళ్ళకి చలో వేడో ఉంటుంది. అసలు వాళ్ళకి ఆ బాధే లేదు. అలాంటిది దేవతలకు వేడి తగిలి ఏ రేగిస్తాన్ ఎడారిలో, రాజస్థాన్ ఎడార్లల్లో ఉండే అంత విపరీతమైన ఎండ 54, 60 డిగ్రీల దగ్గర శరీరం మండిపోతే ఎలా ఉంటుందో మన అనుభవానికి చెప్తున్నాను నేనిది. అలా దేవతలు దేవలోకంలో అలా మండిపోతూ ఉండేవాళ్ళంట. అసలు ఏమిటిది? అందరూ సమస్త సృష్టి గమనిస్తుంది. ఏంటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని. ఇక దేవతలకు అర్థమైంది అసలు దేవతలమైన మనమే ఈ వేడిని భరించలేకపోతే, ఇక కింద లోకాల్లో ఉన్నవాళ్ళు ఏం భరిస్తారు? ఇక భూలోకంలో ఉన్నవాళ్ళు ఏం భరిస్తారని చెప్పి, ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్థం గాక, వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ కైలాసము బయట నించొని శివుడికి భయంకరమైన స్తోత్రం చేసి, వాళ్ళు శివుడిని అనుగ్రహించవలసినదిగా కోరారు. రామాయణంలో ఇంతే ఉంది గానీ, శివపురాణంలో, స్కంద పురాణంలో దీనికి రకరకాల వర్షన్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా స్టోరీ ఏమిటంటే, దేవతలు వెళ్ళి, "మేము తట్టుకోలేకపోతున్నాం మహాప్రభో! మీరు సంగమం ఎప్పుడో 100 దివ్య సంవత్సరముల ముందు మొదలుపెట్టారు. అవి దివ్య సంవత్సరములు అవన్నీ గూడా. మనకి ఉత్తరాయణ, దక్షిణాయనాలు దేవతలకు ఒక రోజు. అలాంటిది 100 దివ్య సంవత్సరములంటే దేవతల కంటే కూడా ఆ బ్రహ్మగారితో ఈక్వల్‌గా ఉండే సమయం శివుడిది. ఆయన సమయంలో అంత నడుస్తుందంట. సో, 100 దివ్య సంవత్సరముల నుంచి మీరు ఆ సంపర్కం చేస్తూనే ఉన్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి స్వామి. ఇక మేము తట్టుకోలేము. అసలు మామూలుగా జీవరాశులు బ్రతికే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు ఉపశమనం చేసుకోవలసినది. ఎందుకంటే అసల మీ సంపర్కము చేత పుట్టబోయే పిల్లడు మమ్మల్ని బ్రతికిస్తాడో ఏమో తర్వాత సంగతి. అసల ముందు అలాంటి ఒక తేజస్సుతో ఒక పిల్లడుని కంటే మీరు అసల భూమి కానీ, పైలోకాలు గానీ, కింద లోకాలు గానీ తట్టుకుంటాయన్న నమ్మకము మాకు లేదు అని వాళ్ళందరూ స్తోత్రం చేస్తే, శివుడికి ఎప్పుడూ కూడా అంటే మీరు మళ్ళీ గమనించాలిక్కడ ఏదో మనుషులు చేసినట్టో, దేవతలు చేసినట్టో ఆ కామ ఉపేక్ష అనేది సదాశివుణ్ణి అంటదు. ఆయన కేవలం ఒక కొడుకుని ఇవ్వాలి వీళ్ళకనే ఒక ప్రయోజనార్థమే అక్కడ సంపర్కము చేస్తున్నాడు తప్ప, ఆయన ఎప్పుడూ ఆ రమిస్తూ ఉండే వ్యక్తి. ఆయనకు కొత్తగా బయట నుంచి తీసుకోవలసిన సుఖమేమీ సదాశివుడికి లేదు. సరే నాయనా మీరే కావాలన్నారు. అందుకే నేనిది చేయటం మొదలుపెట్టాను. మీరే వద్దంటున్నారు. సరే నేను ఉపసంహరించుకుంటానని చెప్తే, అప్పుడు ఆయన ఆ 100 దివ్య సంవత్సరములు చేసిన సంపర్కము చేత ఆయన కొంచెం తేజస్సు ఇంకా మిగిలిపోతే, మరి ఈ తేజస్సుని నేను ఎక్కడ విసర్జించాలని ఆయన అడిగినప్పుడు, దేవతలందరూ ఆ భూమాతే సమస్త భారాన్ని మోస్తుంది కాబట్టి మీరక్కడ విసర్జించవలసినది అని కోరారు. కోరగానే ఆ శివుడి దగ్గర ఉన్న కేవలం కొంచెం తేజస్సు ఆ భూమి మీద పడింది. భూమి మీద పడగానే ఒక్కసారిగా ఎక్కడెక్కడైతే ఆ తేజస్సు పడిందో అదలా స్ప్రెడ్ అయ్యి ఉన్న కొండలన్నీ బంగారపు రంగులో మారిపోతూ, చెట్లు బంగారపు రంగులో మారిపోతూ, అసలు మొత్తం మారిపోతూ తను పడిన ప్రదేశం నుంచి విస్తరించుకుంటూ ఆ తేజస్సు ముందుకెళ్తుంటే, ఆ భూమి ఆ తాపాన్ని భరించలేక మనం బాగా కాలిస్తే ఒక మట్టి కుండ పగిలినట్టు, దేన్నైనా కాలిస్తే అది పగిలినట్టు, అలా ఉష్ణోగ్రతను తీసుకోలేక భూమాత ప్రార్థించింది దేవతలందరికీ. నాయనా మీరేదో అన్నీ నేను భరిస్తానని చెప్పి ఆ తేజస్సుని నా మీద ప్రవేశపెట్టారు మీరు. అమ్మో! అసలు నేను భరించే పరిస్థితుల్లోనే లేదు. ఇక్కడి నుంచి మీరు దాన్ని తీసేసుకోవలసినది అని ప్రార్థిస్తే, ఇక వాళ్ళు భూమాత భరించలేకపోతున్నారని అప్పుడు వరకు కొంచెం తేజస్సు పడి భూమి మీద ఎక్కడైతే ఉందో అక్కడ బంగారం, అక్కడే సిల్వర్, అక్కడే ఐరన్ను, అక్కడే కాపర్, అక్కడే జింక్ లాంటి అన్ని మెటల్స్ కూడా శివుడి యొక్క తేజస్సు భూమి మీద పడ్డప్పుడు భూమి మీద సమస్త మినరల్స్ ఏర్పడ్డాయి. అన్ని రకాల మెటల్స్, అన్ని రకాల మినరల్స్ ఏర్పడ్డాయి. అందులోనూ తగిలిన వెంటనే ఏర్పడ్డదే బంగారం. ఇక తనకు అర్థమైపోయింది. ఇక ఈ తేజస్సుని ఎవ్వరూ భరించలేరని. దేవతలందరికీ ఇదొక చిక్కుముడి. వారందరూ ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఎలాగా అని. అప్పుడు అగ్నిదేవుణ్ణి పిలిచారు. నాయనా నువ్వే సమస్త భక్షకుడివి, హవ్యవాహనుడివి. అంటే మాకు హవిష్యు కావాలంటేనే యజ్ఞంలోంచి హవిష్యు తీసుకొచ్చేవాడివి. నీకు విశేషమైన శక్తి ఉంది కాబట్టి
నువ్వు ఈ తేజస్సుని నువ్వు ధరించవలసినది అని అగ్నిదేవుడిని అడిగాడు. అగ్నిదేవుడు సరే ఏదో నాకు విపరీతమైన శక్తి ఉంది, నేను దేన్నన్నా దహించగలను కాబట్టి ఇటువంటి ఉష్ణోగ్రతతో ఉన్న ఆ తేజస్సుని నేను ధరిస్తానని చెప్పి ఆయన ధరించే ప్రయత్నం చేసి ఏదో ఒక బాగా కాలుతున్న పాత్ర మీ చేతిలో పెడితే ఎలా అయితే దాన్ని పట్టుకోలేక కిందకు వదిలేస్తారో ఆయన శివుడి యొక్క తేజస్సుని కొన్ని క్షణాలు కూడా ధరించలేకపోయాడు. ఆయన దేవతలకు చెప్పేశాడు, నాయన ఇది చాలా భయంకరమైన ఉష్ణోగ్రత, భూమాత ఎలా భరించిందో తెలియదు కానీ అన్నీ దహించే నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను, నేను అర్జెంటుగా ఇది ఎక్కడన్నా పెట్టేయాలి ఈ తేజస్సుని అని చెప్పి ఆయన ప్రార్థిస్తే వాళ్లకు ఏమీ అర్థం కాక, ఏ మందాకినిలో అయితే వారు మునిగి వారి పాపములను కడుక్కుంటున్నారో ఆ మందాకినిలో ప్రవేశపెట్టవలసినది అన్నారు. అప్పటికి ఆ మందాకినిలోకి ప్రవేశపడితే అసలు ఆ మందాకిని గంగ కూడా దాన్ని భరించలేక అందులో పడుతూ ఆ తేజస్సు గంగలో పడుతూ సగం పైగా నీళ్లు పైకి ఇంకిపోయి ఆ వేడికి మొత్తం బుడగలతో అసలు గంగ చల్లగా ఉండాల్సిన గంగ అది మొత్తం ఒక స్ప్రింగులాగా లోపల నుంచి పొగలు కక్కుకుంటూ ఒక లావాలాగా మారిపోతున్న పరిస్థితిలో ఇక నేను దీన్ని భరించలేను అని చెప్పి ఆ గంగ నేను కూడా దీన్ని ఎక్కడన్నా విసర్జించేయాలంటే ఆ మిగిలిన ఆ ఆడ మనిషి యొక్క గర్భము, ఆ గర్భములో ఉన్న ఈ తేజస్సు కలిపి ఒక ఎంబ్రియోలాగా ఫామ్ అయితే ఆ ఎంబ్రియోని తీసుకొని వెళ్ళి నేనెక్కడన్నా విసర్జించేయాలి, ఈ ధారణ నేను చేయలేను, ఈ తేజస్సు ధారణ అనేది నేను చెయ్యలేనంటే అప్పుడు శరవణములు హిమాలయ ప్రదేశాలలో ఉన్న ఒక గడ్డిని శరవణము అంటారు. శరము అంటే ఏమిటంటే ఒక పెద్ద గడ్డి, అది ఎలా ఉంటుందంటే తెల్లటి గడ్డి. ఆ గడ్డి ఏ గాలి ఎటొస్తే అటు వీస్తూ గడ్డి లోపలంతా లొట్టగా ఉంటుందన్నమాట. అదొక రకమైన తెల్లగడ్డి శరవణము. ఆ గడ్డితో ఉన్న ఒక వనము హిమాలయ పర్వతముల దగ్గర చాలా కోల్డ్ డిగ్రీస్లో ఉంది. అక్కడ నువ్వు దీన్ని విసర్జించేయమన్నారు. విసర్జించేయమనగానే ఆ గంగామాత తన అండమును ఈ తేజస్సుని ఏర్పడ్డ ఒక ఎంబ్రియాసిస్ ఒక పిండమును అక్కడ విసర్జిస్తే ఒక్కసారిగా పిండము ఆ శరవణముల మీద పడగానే తెల్లగా ఉన్న గడ్డి కాస్త బంగారపు గడ్డిగా మారిపోతూ గడ్డి పెరిగి గడ్డి ఒక గర్భాకృతిని దాల్చి ఆ గడ్డి మొత్తం ముడుచుకొని ఆ లోపల ఒక పిండాన్ని ఉంచుకున్నట్టుగా ఉంచుకుంది. అది చూచి వాళ్ళెంతగానో ఆనందించారు. అంటే ఏం జరిగింది ఇక్కడంటే తేజస్సు కొంచెం శక్తి భూమి భరించింది, మరికొంచెం శక్తి అగ్నిదేవుడు భరించాడు, మరికొంచెం శక్తి గంగాదేవి భరించింది. చివరాఖరికి అంటే శక్తి కొంచెం కోల్పోతూ ఉంది కదా ఇక్కడ. అంటే ఒక బాగా వేడిగల్ల పాత్రని మనం దాని మీద మారుస్తూ ఉంటే చివరాఖరికి దానికి ఉష్ణోగ్రత ఎంతో కొంత తగ్గుతుంది కదా. అలాగ చివరాఖరికి శరవణముల మీద పడగానే ఆ ఉష్ణోగ్రత అది కూడా హిమాలయ పర్వతముల్లో ఉంది. అదే కాకుండా ఇవన్నీ భూమాత, అగ్నిదేవుడు, గంగామాత ఎంతో కొంత తాపమానాన్ని వాళ్ళందరూ తీసేసుకున్నారు. ఇక మిగిలిన దాన్ని శరవణములు తీసుకోగలిగాయి. హమ్మయ్యా, మొత్తానికి ఒక పిండము ఆ శరవణముల లోపల పెరుగుతుంది అని దేవతలందరూ ఎంతగానో ఆనందించారు. అలాగా ఆనందించిన కొన్ని క్షణాలలోనే అక్కడ ఒక పసిబాలుడు, ఆ పసిబాలుడు ఆ నవ్వుతో ఒక ముఖమంతా వికసించి ఆయన పెద్ద పెద్ద కళ్ళతో చూడటం మొదలు పెడితే ఒక దివ్య తేజస్సు ఆ శరవణముల లోపల నుంచి అంటే గడ్డి పొదల లోపల నుంచి ఇలా బయటికి తేజోవంతంగా బయటికి రావటం మొదలుపెట్టాయి. దేవతలు అనుకున్నారు, అమ్మయ్య ఫైనల్లీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎంత తేజస్సుగా ఉన్నాడంటే అందరూ పుట్టగానే ఏడుస్తారు కానీ ఇతను నవ్వు ముఖంతో ఆ బాలుడు ఆ కళ్ళ నుండి ఆ తేజస్సుతో ఏదో ఫోకస్ లైట్లు పడుతున్నట్టు పడుతున్నాయి. అమ్మయ్య ఫైనల్లీ ఆ శివుడి యొక్క తేజస్సుతో ఒక బాలుడు కింద పుట్టాడు అని వాళ్ళందరూ ఆనందించి అందరూ కలిసి కిందకు వెళ్ళి ఆ పొదలన్నీ తీసి అంటే శరవణములన్నీ కూడా ఒక రౌండ్గా ఫామ్ అయ్యి ఒక తల్లి గర్భాకృతిలోకి చేరి లోపల పిండాన్ని ధరిస్తే
పిల్లడు పుట్టాడు కాబట్టి ఆయనకి శరవణ భవ అని పేరు పెట్టారు. అంటే శరవణముల నుంచి ఆవిర్భవించినవాడు అని ఆయనకి పేరు పెట్టి ఇప్పుడు అనుకున్నారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ బాలుణ్ణి చూసి అసలు ఇంత తేజస్సుతో పుట్టిన ఈ బాలుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా దేవతలెవరికి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అంత ఉష్ణోగ్రతతో బాగా తేజస్సుతో వేడితో వెలిగిపోతున్నాడు ఆ చిన్న బాలుడు. అలాంటి వాడిని ఇప్పుడు ఎవరు పెంచాలి? ఎందుకంటే దేవతలందరూ కలిసి ఆ సదాశివుడిని కోరగా సదాశివుడు తన తేజస్సుని వదిలేస్తే అంత వేడిని కొంచెం భూదేవి, కొంచెం అగ్నిదేవుడు, కొంచెం గంగామాత భరించకపోగా మిగిలిన తేజస్సుతో బాలుడు పుట్టాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళడానికే దేవతలకి భయం. ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అగ్నిదేవుడు ఒక ప్రతిపాదనని తీసుకొచ్చాడు. ఏమిటంటే నక్షత్రాలలో ఆ కృతిక నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. కాబట్టి అగ్ని తన యొక్క పూర్తి శక్తిని కృతిక నక్షత్రానికి ఇచ్చి కృతిక నక్షత్రమే ఈ పిల్లడిని పోషిస్తుంది అని చెప్పగానే కృతిక నక్షత్రం ఒక 6 రూపాలుగా విడిపోయి ఒక 6 స్త్రీమూర్తులుగా విడిపోయి నక్షత్రం ఆ 6 స్త్రీమూర్తులు ఎవరయ్యా అంటే అంబ, ధూల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి అని ఒక 6 రూపాలుగా కృతిక నక్షత్రం విడిపోయి ఆ 6 తల్లులు కలిసి ఆ శరవణములలో ఉన్న ఆ బాలుడిని వాళ్ళ ఒడిలోకి చేర్చుకొని వాళ్ళందరూ కూడా ఆ పిల్లవాడితో ఆడుకుంటూ చాలా వాత్సల్యంగా చూచుకుంటున్నారు. ఇక దేవతలందరూ కలిసి కృతిక నక్షత్రము 6గా విడిపోయి ఆ 6 తల్లులులాగా పిల్లవాడిని చూసుకుంటున్నారు అని చెప్పి ముందు శరవణ భవ అనే పేరుతో ఉన్న బాలుడిని ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కృతిక యొక్క కొడుకుగా కార్తికేయ అని పేరు పెట్టారు. అంటే కృతిక నక్షత్రము చేత పోషింపబడినవాడు అని కార్తికేయ అని పేరు పెట్టారు. ఇప్పుడు కార్తికేయుడు ఒక్కొక్క తల్లి దగ్గర ఆమె ఒడిలో ఉంటూ ఆ ఒడిలో ఆడుకుంటూ అలా ఒక రోజు పెరుగుతూ ఒక్కసారిగా 6 తల్లుల దగ్గర నుంచి ఒకేసారి పాలు తాగేటట్టుగా 6 ముఖములతో కనపడ్డాడంట. ఈ కృతిక నక్షత్రాలు 6 స్త్రీమూర్తులలాగా మారిపోతే కార్తికేయుడు 6 తలల పిల్లవాడిలాగా మారిపోయి 6 తల్లులు ఒకేసారి పాలిస్తుంటే వారి పాలు తాగి వారందరి యందు ఒకేసారి వాత్సల్య భావాన్ని ప్రకటించేలాగా చేశాడు. అందుకుగాను దేవతలందరూ పైనుంచి చూసి ఇప్పుడు 6 తలల పిల్లవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయనని షణ్ముగుడు అని షణ్ముఖ అని పేరుతో పిలిచారు. సో ఇప్పుడు ఒక రోజులో బాలుడు శరవణ భవ నుంచి కార్తికేయుడి నుంచి షణ్ముఖుడయ్యాడు. సో చూసి దేవతలందరూ చాలా ఆనందించారు. అలా 2 రోజులు గడిచింది. ఆ హిమవద్గిరి పర్వతముల దగ్గర కృతిక నక్షత్రము 6 తల్లులుగా మారి 6 తలలుగా ఉన్న షణ్ముఖుణ్ణి పోషించటం మొదలుపెట్టారు. ఆయనని వాత్సల్యపూర్వకంగా తీర్చిదిద్దటం మొదలుపెట్టారు. దేవతలందరూ వెళ్ళి మళ్ళీ కైలాస పర్వతం దగ్గర వాళ్ళందరూ నించొని ఆ సదాశివుడిని ప్రార్థించారు. ప్రార్థించగా సదాశివుడు కూడా వారికి ఏమి కావాలి నాయనా, మిమ్మల్ని ఎలా నేను కటాక్షించాలని అడిగితే స్వామి మీరు మీ తేజస్సుని విసర్జించిన తర్వాత దానిని 3 పెద్ద వాళ్ళందరూ భరించే ప్రయత్నం చేసి ఆ మిగతా తేజస్సుని శరవణములన్నీ భరించి అక్కడ ఒక బాలుడు పుడితే ఆ బాలుడిని అగ్నిదేవుడి వరం వల్ల కృతిక నక్షత్రములు 6 తల్లులుగా మారి వాటికి పాలిస్తున్నాయి, మీరు చూడవలసినది అనగానే పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా పైనుంచి ఆ సంగతిని చూసి పార్వతి ఎంతగానో ముగ్ధ మనోహరురాలయ్యి అంటే ఆవిడ ఎంతగానో ఆనందపడి ఆ దృశ్యకావ్యాన్ని వచ్చి ఆ షణ్ముఖుణ్ణి ఎత్తుకొని, ఎందుకంటే ఒక రకంగా తల్లి తనే, అలాగా తను ఎత్తుకొని ఆ బాలుణ్ణి తన చేతుల్లో పట్టుకొని ఎంతగానో ఆనందించింది. ఆనందించి అసలు ఎప్పుడు కూడా పిల్లలు పుట్టరనుకునే పార్వతికి ఒక పిల్లవాడిప్పుడు తన వశమయ్యాడు. అతనే షణ్ముఖుడు. ఇప్పుడు శివుడిని దేవతలందరూ ఒక వరం కోరారు. ఏమిటంటే
బ్రహ్మదేవుడిని తారకాసురుడు వరం కోరాడు. 7 రోజుల బాలుడు, అది గూడా శివుడికి పుట్టే బాలుడు చేతిలోనే నేను మరణించాలి అని. అలాంటప్పుడు ఈ పిల్లవాడు ఎలాగ తారక సంహారం చేస్తాడు తండ్రి అని చెప్పగానే, ఇప్పుడు సదాశివుడు ఎక్కడ లేని తేజస్సుని మొత్తం ఒక శూలంలో భద్రపరిచి, ఆ శూలాన్ని ఒక్కసారిగా భూమికేసి కొడితే అది ఒక పెద్ద బౌన్స్ బ్యాక్ అయ్యి, ఒక ఎనర్జీ మొత్తం ఒకటే లైన్‌లో ఉంటే, ఎలాగ మొత్తం ఒక రాడ్ మొత్తం గూడా ఒక దేదీప్యమానంగా మెరుస్తూ ఎనర్జీ మొత్తం ఒకటే వరుసలో ఒక గీతలాగా ఉంటే ఎలా ఉంటుందో, అలాంటిది శివుడి చేతిలో ప్రకటమైంది. అంటే ఒక ఎనర్జీని భూమి మీద ఇలా కొట్టగానే, ఆయన చేతిలో ఒక గొప్ప శూలం లాంటిది వెలిగిపోతున్న శూలం ప్రకటమైంది. అప్పుడు ఇంద్రుడేం జేశాడంటే, తన యొక్క వజ్రాయుధాన్ని కూడా ఆ శూలంలోకి మర్జ్ చేశాడాయన. తన యొక్క వజ్రాయుధాన్ని గూడా దాంట్లో కలిపేశాడు. కలిపేయగానే శివుడు తన చేతులతో అది పార్వతికిచ్చాడు. పార్వతి ఆ చిన్న పిల్లవాడు 6 తలలతో అప్పుడే నించున్నాడు భూమి మీద. అంటే మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత ఈ 6 నెలలకు, 8 నెలలకు భూమి మీద నిలబడతారు. ఆయన రెండో రోజు లేచి భూమి మీద నించున్నాడు. నించున్న బాలుడి చేతిలో ఆ శూలం పెట్టింది. అలా బాలమురుగుడు, ఆ బాల షణ్ముఖుడు, ఆ బాల శరవణభవుడు ఒక పెద్ద శూలాన్ని తన చేతిలో పట్టుకొని నించున్న వైనాన్ని చూచి దేవతలందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు. దాన్నే తమిళ సంప్రదాయంలో వేల్ అని పిలుస్తారు ఆ శూలాన్ని. వేలు మురుగన్ అంటే ఒక శూలం పట్టుకున్న ఒక చిన్న బాలుడు అని అర్థం అన్నమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈయననే మనల్ని రక్షిస్తాడని చెప్పి, ఇక పార్వతి కూడా కొడుకుని చూసి ఎంతగానో మురిసిపోయింది, తన కొడుకు శూలం పట్టుకొని అలా నించోటం చూసి. ఇప్పుడు తాత్వికంగా ఏమిటా శూలం, ఎవరా షణ్ముఖుడు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. దేవతలందరూ ఆ కృతిక నక్షత్రముల చేత పోషింపబడుతున్న ఆ బాలమురుగన్ని, ఆ వేల్మురుగన్ని వాళ్ళందరూ తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళారు. స్వర్గలోకానికి వెళ్తే ఇప్పుడు మిగతా 3 రోజులు ఆయన స్వర్గంలో పెరగసాగాడు. అంటే మొదటి 2 రోజులు ఆయన శరవణాలలో పెరిగిన వాడు మిగతా 3 రోజులు స్వర్గలోక వాసం చేసి స్వర్గలోకంలో కృతిక నక్షత్రములు చూసుకుండగా పెరిగాడు. పెరగగానే ఒక 7-8 సంవత్సరాల బాలుడు ఏ ఏజ్‌కొస్తాడో అలాగా ఆయన 6వ రోజే లేచి నిలబడి బాగా ధీటుగా శూలాన్ని తిప్పుతూ కనపడ్డాడు. ఇప్పుడు ఇంద్రుడు తనని ఇంద్రసింహాసనం మీద కూర్చొని పెట్టుకొని ఆయనకు పట్టాభిషేక స్నానాన్ని చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవతలందరూ వచ్చి అక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ యజ్ఞ ఋత్విగ్గా ఉండగా, సప్తమహారుషులు, మహాజనులు, తపోలోకంలో ఉన్న వాసులు, మిగతా యాజ్ఞికులందరూ స్వర్గలోకంలోకి వచ్చి యజ్ఞం చేస్తుండగా, ఆ యజ్ఞం ముందు ఆ బాలమురుగన్ని కూచోబెట్టి, సుబ్రహ్మణ్యుడిని, స్కందుడిని కూచోబెట్టి చేతిలో శూలముండగా పైనుంచి అభిషేకం చేసి సేనాధిపతిగా ఆయన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశారు వాళ్ళు. చెయ్యటమే కాకుండా ఇంద్రుడు ఒక విశేషమైన కిరీటాన్ని తీసుకొని వచ్చి బాలుడు శిరస్సున పెట్టి అందరూ కలిసి ఆ వేలుమురుగనికి, బాలమురుగనికి సాష్టాంగ నమస్కారం చెయ్యగానే ఇప్పుడు మొట్టమొదటసారి ఆ మురుగన్ మాట్లాడుతూ నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని అరుచుకుంటూ, ఇప్పుడు మనం ఆ తారకాసురుడు, ఆ రాక్షసుల మీదకి మనం యుద్ధానికి వెళదాం అన్నాడు. యుద్ధానికి వెళదాం అనగానే ఇక ఇంద్రుడు మొత్తం అక్కడ ఉన్న స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరినీ క్రోడీకరించి వారందరి చేత ఒక విశేషమైన సురుల ఆర్మీ మొత్తం ఉండగా, మాతలి 10 అంతస్తుల రథం, 10,000 గుర్రాలతో ఉన్న ఒక రథం వచ్చి ఆ మురుగన్ పక్కన నించుండగా, అగ్నిదేవుడు, వాయుదేవుడు, బృహస్పతి మంత్రాలు చదువుతుండగా, సమస్త దేవతాగణాలన్నీ వారి వారి వాహనాల్లో నించుండగా, ఇప్పుడు ఆ మురుగన్ మధ్యలో ఒక శూలాన్ని ధరించి ఆయన కేవలం తన అరికాళ్ల మీద నిలబడి వాళ్ళ ముందు నించున్నాడు. అంటే ఏంటంటే ఇవాళ వాళ్ళకంటూ ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ ఏమీ లేదు. ఆ పిల్లవాడి వెనకాల దాక్కొని వాళ్ళు యుద్ధం చెయ్యాల్సిందే అనగానే
ఒక్కసారిగా ఆ మురుగ వెనక్కి తిరిగి చూస్తే, ఇదంతా పౌరాణిక డిస్క్రిప్షన్, చూడగానే ఒక అనంత ఆకాశంలో ఒక గజానుడు వెనక నుంచి వాళ్లకు భరోసా ఇస్తుంటే, ఇప్పుడు ఆ శూలాన్ని గాల్లోకి లేపి ఆయన తారకాసురుడు యొక్క నగరం మీదకి యుద్ధం ప్రకటించి నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని ఆయన చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ తారకాసురుడు మీదకు దండయాత్రకు వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన పరిగెడుతున్న వెంటనే దేవతలందరూ వారి వారికి ఉన్న రకరకాల రథాలు, రకరకాల మృగాల మీద వాళ్ళందరూ వెళుతుంటే, వారి వెనకాల ఇంద్రుడు మాతలి తన 10 అంతస్తుల రథం 10,000 గుర్రాలతో ఇంద్రుడు వస్తున్నాడు. ఎవ్వరికి ఏ కాన్ఫిడెన్సు లేదు. కేవలం మురుగన్ పరిగెడుతున్నాడు అంతే. ఆ షణ్ముఖుడు పరిగెడుతున్నాడు ఈ శూలాన్ని పట్టుకొని. ఇది భూలోకంలో ఉన్న ఈ తారకాసురుడు యొక్క రాజ్యంలో ఉన్న ప్రధాన సేనాధిపతులు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు తారకాసురుడికి చెప్పారు, నాయనా, దేవతలందరూ వారి వారి వాహనాల్లో చిత్ర విచిత్రమైన ఆయుధాలేసుకొని వాళ్ళందరూ మన మీదకు దండయాత్రకు వస్తున్నారు అని. అనగానే తారకాసురుడు ఆయన యొక్క సింహాసనం మీద కూర్చొని అహహహహ, దేవతల గురించి మనకు తెలియందేమిటి, వారంతా ఆరంభ శూరత్వంలో ఉన్నవారు, ఎన్నిసార్లు ఓడిపోయారురా మన చేతిలో, అయినా సరే బుద్ధి లేకుండా మళ్ళీ వస్తున్నారు వాళ్ళు. ఈసారి వాళ్ళని వదలటం కాదు, వాళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కి ఒక్కొక్కడిని నా కారాగారంలో బందీ చేసి, అసలు వాళ్ళకి అసురులంటే ఎలాంటి వాళ్ళు, మళ్ళీ ఇలాంటి పని చేయాలంటే వాళ్ళ వెనుముకల్లో భయం కలిగేలాగా నేను చేస్తాను అని చెప్పి ఈయన ప్రకటించి తారకాసురుడు కోపంగా చూస్తుంటే మళ్ళీ ఒకళ్ళు పరిగెత్తుకొచ్చారు. స్వామి, అసలు యాక్చువల్లీ వాళ్ళందరూ పరిగెత్తుకొస్తున్నారు సరే, అదంతా ఒక పక్కనైతే వాళ్ళ ముందు ఒక బాలుడు కాళ్లకు చెప్పులు లేకుండా ఒక విచిత్రమైన శూలాన్ని తీసుకొని ఆ జుట్టంతా వెనక్కి వెగురుతుంటే త్రిపుండరాన్ని పెట్టుకొని ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ బాలుడు, వాడు అందరికంటే ముందు నించున్నాడు ఆ బాలుడు అని చెప్పారు. చెప్తే తారకాసురుడికి ఒక్కసారి అర్థం కాల, అసలు వీళ్ళకి నిజంగానే కదా కాన్ఫిడెన్స్ రాకూడదు. ఎందుకంటే నేను స్వర్గలోకానికి వెళ్తే ఇంద్రుడు లేచి ఆయన సింహాసనం పక్కన నించొని తారకాసురుల వారు రండి ఇది మీ సింహాసనమే అని చేతులు కట్టుకుని నించునేవాడు. ఇవాళ ఏ కాన్ఫిడెన్స్తో వాడు యుద్ధానికి వస్తున్నాడంటే, చిన్నపిల్లడిని ముందు పెట్టుకొని వస్తున్నాడు వాడు. ఎవరో నేను చూస్తానని చెప్పి ఆ తారకాసురుడు ఆ పరిగెత్తుకు వస్తున్న చేతిలో ఒక విచిత్రమైన శూలాన్ని ధరించి ఉన్న ఆ బాలుణ్ణి చూడటానికి తను ఒక విశేషమైన రథంతో తన అంతఃపురం నుంచి బయటికి వస్తుండగా, ఆ తారకాసురుడు కుడి ఎడమలలో అందరూ అసురులు చేరి కొన్ని లక్షల ఖడ్గమృగాలు, కొన్ని లక్షల దున్నల మీద ఆ అసురులందరూ కూర్చొని, వాళ్ళందరూ చిత్ర విచిత్రమైన ఖడ్గాలను చేతిలో ధరించి వారందరూ ధీటుగా చూస్తుండగా, అక్కడికి ఒక్కసారిగా ఈ దేవతల సేన, ఆ దేవతల సేన ముందు నించున్న చిన్న పిల్లవాడు 7 రోజుల బాలుడుగా ఉన్న ఈ మురుగ, ఆ చేతిలో ఆ శూలం, అది చూడగానే ఒక్కసారిగా తారకాసురుడు పకపకా నవ్వాడు. ఎందుకంటే ఎక్కడ లేని అహంకారం వాడికి. ఏమిటంటే, అసలు దేవతలు వాళ్లే ప్రగల్భాలు పలికి నా ముందు నిలబడలేని వాళ్ళు, ఒక 7 రోజుల బాలుడిని తీసుకొని వచ్చారురా మీరు, ఈ బాలుడేదో పిచ్చి శూలం ఒకటి చేతిలో పట్టుకొని నా ముందు నించున్నాడురా, వీడు నన్నేదో చేస్తాడా అని చెప్పి అటువాళ్ళు ఇటువాళ్ళని చూసి తారకాసురుడు నవ్వితే మొత్తం అసురులంతా ఒక్కసారిగా వెకిలిగా నవ్వారంట. ఆ వెకిలిగా నవ్విన వైనం చూసిన ఆ మాతలి రథం నడుపుతుండగా ఉన్న ఇంద్రుడు ఇప్పుడు వాళ్లకు ఒక విశేషమైన ప్రకటన చేశాడు. ఏమిటంటే, వరే తారకాసురా, నువ్వొకానొక రోజు బ్రహ్మని వరం అడిగావు, సదాశివుడికి పుట్టే కొడుకు చేతిలోనే నాకు మరణం కావాలి, అది కూడా వాడు 7 రోజులుగా ఉన్నప్పుడే కావాలి అని నువ్వు వరం కోరావు కదరా. ఇప్పుడు ఆ సదాశివుడే మమ్మల్ని అనుగ్రహించి ఇలాంటి ఒక కొడుకుని కని మాకిచ్చాడ్రా, నీ భరతం పట్టడానికి వచ్చాడ్రా ఈ పిల్లవాడు, ఇతన్ని చూచారా నువ్వు నవ్వుతుందనగానే తారకాసురుడు నిర్ఘాంతపోయి అసలు ఏమిటిది, ఇంద్రుడనే ఈ దేవతలు ఖచ్చితంగా ఏదో ఒక మైండ్ గేమ్ ఆడతారు కాబట్టి ఖచ్చితంగా శివుడు పెళ్లి చేసుకున్నాడా, శివుడు పరమ వైరాగ్యగా వెళ్ళిపోయాడు కదా, ఒక భార్య చనిపోగానే ఆయన
వెళ్ళి ఆయన కైలాసంలో కూర్చొని ఘోర తపస్సు చేసుకుంటున్నాడు గదా! కాబట్టి ఇంద్రుడు చెప్పింది ఖచ్చితంగా నమ్మలేము. "ఒరేయ్ ఇంద్రా! నీ పని నేను చెప్తానురా! ముందసలు ఈ బాలుడి అంతు చూచి, దాని తర్వాత నీ అంతు చూస్తానని" చెప్పి, ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆ అసురులందరినీ, వారి చేతిలో ఉన్న దివ్యాయుధాలని, వారి చేతిలో ఉన్న విశేషమైన అస్త్రాలని వెయ్యమంటే, అసల కొన్ని కోట్లగా విడిపోయిన సైన్యం, ఆ అసుర సైన్యం లోపల నుంచి కొన్ని విశేషమైన ఆయుధాలన్నీ లేచి దేవతల మీద పడటం మొదలుపెట్టాయి. అవన్నీ దేవతల మీద పడుతుంటే ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, బృహస్పతి లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ భయంకరమైన సప్తరు మహర్షులు, బృహస్పతి వేదగోష్ఠి చేస్తుండగా వాళ్ళందరూ పెద్ద పెద్ద కవచాలను అడ్డుపెడితే ఆ ఆయుధాలన్నీ కవచాలను తగిలి ఆ అసురులు వేసిన ఆయుధాలన్నీ కూడా ఈ కవచాలలో అంతర్ధానమైపోయాయి. అంతర్ధానమైపోగానే తారకాసురుడికి డౌట్ వచ్చింది. వీళ్ళకి ఇంత శక్తి ఎప్పటి నుంచి వచ్చింది? అసలు యుద్ధం జరిగితే ముందసలు యుద్ధానికే రాకూడదు. కాన్ఫిడెన్స్‌గా యుద్ధానికొచ్చారు. దాని తర్వాత అసలు మన వాళ్ళేసిన ఆయుధాలన్నీ ఎవ్వరికీ ఏమీ కాకుండా ఇవన్నీ కూడా అంతర్ధానం అయిపోవటం ఏమిటి అని అతను చూస్తున్నాడు. చూసి ఒక్కసారిగా ఇక చార్జ్ అన్నాడు. ఎందుకంటే ఇక వాళ్ళందరూ ఆయుధాలు గీయుధాలు కాదు, ఇక ఖడ్గమృగాలు, గుడ్లగూబల మీద ఎక్కిన వాళ్ళు కొందరు, రాకాసి పక్షుల మీద ఎక్కి కూర్చున్న వాళ్ళు కొందరు, అడవి దున్నల మీద ఎక్కి కూర్చున్న వాళ్ళు కొందరు, చిత్ర విచిత్రమైన రథాలలో పూర్తి కింద లోకాల అతల సుతల తలాతల పాతాళ లోకాల నుంచి కూడా పూర్తిగా అసురుల ఆర్మీ వచ్చింది. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ దేవతల మీదకి వస్తుంటే ఒక్కసారిగా వారు పరిగెడుతున్న ఆ ధ్వనికి ఇంద్రుడికే ఒక్కసారిగా గుండెదిరినంత పనైంది. అక్కడున్న దేవతలందరూ ఒక్కసారిగా భయపడ్డారు. అమ్మో! పిల్లవాడిని ముందు పెట్టుకొని అనవసరంగా తారకాసురుడిని గెలిచాం. వీడి దగ్గర విశేషమైన శక్తులన్నీ ఉన్నాయి. వీడేమిట్రా బాబు ఇంత అంటే ఒక్కసారిగా కొందరు దేవతల మీదకి కొన్ని కోట్లసురులు చిత్ర విచిత్రమైన మృగాల మీద, గుడ్లగూబల మీద, రాకాసి గద్దల మీద వచ్చేస్తుంటే అప్పుడు పిల్లవాడైన మురుగ ఒక్కసారిగా శూలాన్ని గాలిలో లేపి నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని శూలాన్ని వేస్తే ఆ శూలంగా గాలిలోకి వెళ్ళి ఒక అగ్నిలాగా మారి కొన్ని లక్షల శూలాలుగా విడిపోయి శూలాలన్నీ వచ్చి ఈ మృగాల మీద, రాక్షసుల మీద పడిపోయి అసలు మామూలుగా ఏ మహాభారత యుద్ధంలో బాణాలు గుండెల్లో తగిలి ఆ మనుషులు కింద పడిపోతూ ఉంటుంది. ఈ శూలాలన్నీ వాళ్ళ శరీరానికి తగిలి శూలము యొక్క శక్తికి శరీరాలు కరిగిపోయినాయి అంట. అసలు తారకాసురుడు నెత్తి మీద చేపెట్టుకున్నాడు. ఇదేమిటి ఇంతమందిని ఒకే ఒక్క శూలం ఇన్ని లక్షల శూలాలుగా విడిపోయి శరీరాన్ని తగలగానే శవాలే కనబడట్లేదు. కరిగిపోయినాయి ఆ వేడికి. అవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కరిగినట్టు కరిగిపోయి కింద పడిపోయారు వీళ్ళంతా. ఆ శూలాలన్నీ కలిపి మళ్ళీ ఒకే శూలం అయ్యి మళ్ళీ ఆ శూలం తారకాసురుడి మీద నుంచి తిరిగి మళ్ళీ వచ్చి మురుగన్ చేతిలో నిలబడింది. అసలు తారకాసురుడు మైండ్ పోయింది. అసలు ఇదేవి యుద్ధం ఇది, అసలు ఇదేవి శూలం ఇది అని చెప్పి వాడికి ఏం అర్థం కాక వాడు చిత్ర విచిత్రమైనవన్నీ కూడా ఆయుధాలు, ఆ బ్రహ్మ దగ్గర తీసుకున్న ఆయుధాలు, శుక్రాచార్యుడు వారిచ్చిన ఆయుధాలు, చిత్ర విచిత్రమైన ఆయుధాలన్నీ వేస్తే ఆ మురుగ ఒక్కసారిగా శూలం గాల్లోకి వేస్తే ఆ శూలానికి తగిలిన ప్రతి ఆయుధం శూలంలో అంతర్ధానం అయిపోయింది. ఇక తారకాసురుడికి అర్థం కాక వాడు ఈ యుద్ధంలోంచి మధ్యలోంచి పారిపోవటమే కాక పొయ్యి ఒక పెద్ద కొండలో ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం గుండగా వెళ్ళి ఆ పాతాళ లోకం అంటే ఆ రంధ్రం నిండగా పాతాళ లోకానికి దారుంది. ఆ కొండ వెనకాల దాక్కున్నాడు వాడు. ఆ 7 రోజుల పిల్లవాడు పట్టుకున్న ఆ శూలానికి, అలాంటి శూలం ధరించిన పిల్లవాడికి అసలు ఇతనికున్న తేజస్సు ఏమిటి, ఇతనికున్న వైభవం ఏమిటో అర్థం కాక నోటి మీద వేలేసుకొని ఉండిపోయారు సమస్త దేవతలందరూ. ఇదంతా పైనుంచి చతుర్ముఖ బ్రహ్మగారు, ఆ పార్వతీదేవి, ఆ శంకరుడు, పైనుంచి లక్ష్మీనారాయణులు చూస్తున్నారంటే ఇప్పుడు వరకు దేవదానవ యుద్ధం ఒక పక్కన, ఇప్పుడు జరుగుతున్న దేవదాన యుద్ధం ఒక పక్కన. అలాంటిది ఇక ఆ బాలుడు వెళ్ళి
ఆ తారకాసురుడిని హెచ్చరించాడు అక్కడ నించొని శూలం చేతిలో పట్టుకున్న బాలుడు. ఒరేయ్ తారకాసురా, నువ్వు బయటికి వచ్చి మా తండ్రిగారైన శంకరుడికి శరణాగతి పొంది నువ్వు ఏ రాజ్యాలనైతే నువ్వు అపహరించి దేవతలను వారి వారి ధర్మములు చెయ్యనివ్వకుండా బాధిస్తున్నావో మారు హృదయం పొంది శరణాగతి పొందమని హెచ్చరించాడు. హెచ్చరిస్తే అసలు తారకాసురుడికి అర్థం కావట్లే. ఎందుకంటే ఇన్ని రోజులు శివుడిని తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు వచ్చి మోసం చేసేవాడు. ఇవాళేమిట్రా నాయన ఇది, మేము అసురులమందరం శివభక్తులమైతే శివుడు మనకు తెలియకుండా పిల్లండి కని మన మీద వదిలేశాడేమిట్రా నాయన. పిల్లండి కని మన మీద వదిలేయటం అనేది పక్కన పెడితే అసలు పిల్లండి వీళ్ళు చీఫ్ కమాండర్ సైనాధిపతిని చేసేశారు. అంటే రేపొద్దున ఏ అసురుడైనా యుద్ధం చెయ్యటానికి ముందుకు వెళతే ఇక వేలుమురుగన్ వచ్చి నించుంటాడు ముందు బాలుడు. అది కూడా ఒక 7 రోజుల బాలుడు. ఇంక అక్కడి నుంచి పెరగడు. ఇంకా కార్తికేయ స్వామి ఎప్పుడు బాలస్వరూపంగానే ఉంటాడు షణ్ముఖుడు. అలాంటి వాడు ఇప్పుడు నేను ఒక్క చిన్న తప్పు చెయ్యటం వల్ల నా నెక్స్ట్ తరంలో ఉన్న రాక్షసులెవరూ కూడా దేవతలను జయించలేని విధంగా నేను చేసేచానే అని చెప్పి నెత్తి పట్టుకుంటే అతన్ని నమ్ముకొని ఉన్న రాక్షసులందరూ అసలు ఏమి చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. దేవతలందరూ కలిసి, నారద తుంబురుడందరూ కలిసి, కిన్నర కింపురుషులందరూ కలిసి, గంధర్వులందరూ కలిసి విపరీతమైన స్కందగానం చేశారంట. వాళ్ళంతా కూడా సామగానం, రిగ్గానము చేస్తూ అక్కడంతా ఒక పెద్ద స్తోత్రపారాయణం చేస్తే స్కందుడు అమాంతంగా పెరిగిపోయి చిన్న పిల్లడు ఆకారంలో ఉన్నవాడు ఒక పెద్ద శరీరాన్ని తీసుకొని ఒక్కసారిగా ఒక తలలోంచి ఇటుమూడు అటుమూడు కింద ఒక 6 తలలొచ్చేసి తన శూలం కూడా అనంత శూలంగా పెరిగిపోయి అలాంటి ఒక శూలాన్ని అతను చేతుల్లో తీసుకొని కొండని పగలగొడితే కొండ చీలి పాతాళంలో దాక్కున్న తారకాసురుడు గుండెల్లో గుచ్చుకుంటే ఒక్కసారిగా తారకాసుడు కళ్ళన్నీ పెద్దవి చేసుకొని చూస్తే 6 ముఖాలుగా విడిపోయిన బాలుడు కనపడ్డాడు ఆయనకి. ఇంకా చచ్చిపోతూ ఆ బాలుడికి నమస్కారం చేస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోతున్నప్పుడు ఇప్పుడు స్కందుడు అన్నాడనమాట, ఎంత గర్వంగా నువ్వు దేవతలని వాళ్ళ ధర్మాన్ని చెయ్యనివ్వకుండా అడ్డుకుంటావు. అంటే నువ్వు గొప్పవాడివై ఉండొచ్చు, నువ్వు అన్ని లోకాలు జయించి ఉండవచ్చు, కానీ సృష్టి ధర్మరచన చేసినప్పుడు ఆ సృష్టి ధర్మంలోకి వేలు పెట్టి అన్నిటినీ జయించావు, కానీ నీ అహంకారాన్ని నువ్వు జయించలేకపోయావని చెప్పి ఆ తారకాసురుడే అహంకారానికి ఒక స్వరూపం. అంటే అహంకారమే ఒక రూపంగా దాలిస్తే అదే తారకాసురుడు. అలాంటి తారకాసురుడు యొక్క స్థూల శరీరాన్ని శూలం ఖండించి ఆ ఆత్మని మళ్ళీ ఒక సద్గతిలోకి వెళ్ళేటట్టుగా ఆ శూలం చేసింది. అలాంటి ఒక శూలానికి ఇవాళ దేవతలందరూ కూడా శూలానికి ఒక స్తోత్రం రాశారు. అసలు ఏమిటి శూలం? ఇప్పుడు తాత్వికంగా అర్థం చేసుకోండి. ఒక మనిషి వెన్నుముకే ఆ సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న శూలం. ఆ శూలానికి ఎంత శక్తి ఉంటుందంటే ఒక మనిషి ఈడాపింగళ మధ్యలో ఉన్న సుషుమ్నం నుంచి అతను ధ్యాన సాధన, మోక్ష సాధన చేసి ఊర్ధ్వరేఖస్సుగా తన ఆత్మని పైకి తీసుకొని వెళ్ళి సహస్రారం పగిలేటట్టుగా ఉంచి సహస్రారంలోంచి వెళితేనే మోక్షం దొరుకుతుంది. అలాంటి ఒక సాధన చెయ్యాలంటే మనిషికి సుషుమ్నం ఉండాలి. ఆ సుషుమ్నంలోనే మన ఆత్మ, మన పరమాత్మ ఉంటాయి. ఆ సుషుమ్నమే ఒక శూలం అయితే అదే సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్న శూలం. ఆ శూలాన్ని ఆశ్రయించిన వాడు షణ్ముఖుడు. ఆ శూలాన్ని ఆశ్రయించిన వాడు ఆ షణ్ముఖుణ్ణి ఆశ్రయిస్తే ఆ 6 ముఖములతో ఉన్న షణ్ముఖుణ్ణి మన మనసులో ధారణ చేస్తే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే ఈ షడ్వర్గములు ఒక పాముని చూచి ఎలుక తన బిల్వంలో ఎలా అయితే పారిపోతుందో అలా మన శరీరంలోంచి పారిపోతాయనే ఒక తాత్విక పరిజ్ఞానంతో ఈ సుబ్రహ్మణ్య స్వామిని మనకు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఈ కథ. అలాంటి ఆ రోజు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆ శూలాన్ని ధరించి తారక సంహారం చేయటం తర్వాత సమస్త దేవతలు కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయనకి స్తోత్రం చేశారు.
ఆ రోజు తర్వాత నుంచి దేవతలు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ గానం చేసి సింహాసనం మీద ఆ సుబ్రహ్మణ్యుణ్ణి కూర్చోబెట్టుకొని ఆయనకు మళ్ళీ పెద్ద అభిషేకం చేసి ఆయనని పంపిస్తే ఆయన ముందుండగా మళ్ళీ ఎటువంటి అసురుడు కూడా ముందుకు రాడు. అలాంటి ఒక గొప్ప పరిస్థితి ఆ సుబ్రహ్మణ్య స్వామిది. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఎవరయ్యా తాత్వికంగా అంటే చతుష్కుమారుల్లో సనత్కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. ఆ బ్రహ్మజ్ఞానం బ్రహ్మ తేజస్సు కలిగిన కొడుకు నాకు కావాలని పార్వతీదేవి అడిగితే, అమ్మా నేను బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని, శ్రీమన్నారాయణుడే నా నేత్రములతో చూడగలిగిన వాడిని, ఎప్పుడూ ఒక శుకుడు ఎలాగుంటాడో ఒక వ్యాసుడు ఎలా ఉంటాడో అలా ఈ చతుష్కుమారులు కూడా చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సమస్త జ్ఞానముని అర్థం చేసుకున్న వాళ్ళు. షడ్వర్గములు ఆ నలుగురు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళవు. అలాంటి ఒక కొడుకుని చూసి పార్వతి మోహించి, నీలాంటి కొడుకు నాకు రావాలి అంటే నేను గర్భవాసం చేయలేనమ్మా, ఎందుకంటే నేను జ్ఞాన పరిపక్వ దిశలోకి వెళ్ళిపోయాను, నేను ఆ వైకుంఠవాసం చేసేవాణ్ణి, అలాంటిది నేనెప్పుడూ కూడా ఒక తల్లి గర్భంలోంచి రానమ్మా, నేను అయోనిజగా నీకు కొడుకుగా పుడతానని చెప్పి పార్వతీదేవికిచ్చాడు మాట. కాబట్టి దేవతలందరూ వచ్చి ఆ హీట్ని భరించలేక ఆ శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు తన తేజస్సుని వదిలేస్తే కొంచెం భూదేవి, కొంచెం అగ్నిదేవుడు, కొంచెం గంగదానిని భరించి దాని తర్వాత శరవణములలో పెరిగిన ఒక బాలుడు కృతిక నక్షత్రమే ఒక తల్లి రూపంలో ఆరుగురుగా మారి తనను వాత్సల్యపూర్వకంగా పెంచితే దేవతలకే యుద్ధం చేసి పెట్టినవాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే మనం ఇంకా సాధనలో ముందుకు వెళ్ళాలి, మనం ఇంకా మోక్ష సాధన చెయ్యాలి అనే ఒక వరాన్ని కానీ మనం సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నట్లయితే ఏ సాధనైనా, అది యోగ సాధనైనా, అష్టాంగ సాధనైనా, భక్తి సాధనైనా, ఏ సాధనకైనా సుబ్రహ్మణ్యుడు నిలబడిపోతాడు. అలాంటి సుబ్రహ్మణ్యుడు తారక సంహారం తర్వాత మళ్ళీ తను వెళ్ళి తన యొక్క ధ్యాన ముద్రలో కూర్చొని మళ్ళీ ఆయన తన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈ కథ మొత్తం రామచంద్రమూర్తికి ఎందుకు చెప్తున్నారు విశ్వామిత్రులు అంటే, కేవలం గంగ గురించి అడిగితే గంగ ఉమ యొక్క అక్క అని చెప్తున్నారా? దాని తర్వాత గంగలో మునిగి సంధ్యావందనాది క్రియలు నిత్య నైమితిక కర్మలన్నీ చేసుకున్న ఈ ఇద్దరు పిల్లవాళ్ళని పక్కన పడుకొని రామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్యోపాఖ్యానం ఆ రాత్రి ఎందుకు చెప్పారు విశ్వామిత్రుడంటే, ఏ ప్రయోజనార్థమైతే తారకాసురుడు దేవతలందరినీ హింసించాడో అలాగే ఇవాళ విశ్వామిత్రుడు ఈ కథ గంగ ఒడ్డున చిన్నపిల్లలైన రామలక్ష్మణులకు చెప్తుండగా మళ్ళీ రావణాసురుడు అనే ఒక అసురుడు అందరు దేవతలను బాధిస్తున్నాడు. బాధిస్తుంటే ఎలా అయితే సుబ్రహ్మణ్యుడు ఒక స్కందుడు, ఒక షణ్ముఖుడు శూలాన్ని చేత ధరించి అహంకార భూయిష్టంలో కూరుకుపోయిన ఆ తారకాసురుణ్ణి చంపి వాడి అహంకారాన్ని వాడి శరీరం నుంచి వేరు చేశాడో, మళ్ళీ దేవతలకు పునర్వైభవం కల్పించాడో, ఏ దేవతలైతే ఆయనని చూసి స్కందుణ్ణి చూస్తే ఈయన ఉంటే చాలు మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అనే ఒక ప్రగాఢ విశ్వాసంతో వాళ్ళు బ్రతికారో, రామచంద్ర నువ్వు ఆ సుబ్రహ్మణ్యుడి లాంటి వాడివో లేదా సుబ్రహ్మణ్యుడి కంటే కూడా గొప్ప ప్రయోజనార్థమై భూమి మీదకు వచ్చిన వాడివని చెప్పి ఒక గురువు దగ్గర సుశ్రూత చేస్తున్న రామచంద్రమూర్తికి ఇక ముందు ముందు నువ్వొక సుబ్రహ్మణ్యుడివై ఏ దేవతలను హింసిస్తున్నాడో ఈ రావణాసురుడు వాడి యొక్క అహంకారాన్ని అక్కడ సుబ్రహ్మణ్యుడు శూలంతో వాడిని చంపితే నువ్వు నీ కోదండంతో ఈ రావణాసుర సంహారం చేసి దేవతలకు పట్టిన అధోగతి నుంచి వాళ్లను బయట పడివేయవలసినదనే ఒక అంతర్ముఖ విషయాన్ని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చెప్తున్నాడు. ఇది వాల్మీకి హృదయం. అలాంటిది అసలు రామలక్ష్మణులిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య వైభవం చూసి ఆ రోజు రాత్రి సుబ్రహ్మణ్యుణ్ణి మనసులో తలుచుకొని ఆ గంగ ఒడ్డున ప్రశాంతంగా ఆ విశ్వామిత్రుడి పక్కన వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. మళ్ళీ నిద్ర లేచిన రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో ఎక్కడికి వెళతారనేది మనం తరువాయి భాగంలో
చెప్పుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, గంగ యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే కార్తికేయుడు తారకాసురుల మధ్యన జరిగిన అతి భీకరమైన సంగ్రామాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.